అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1-4 అధ్యాయాలు చదువుకున్నాం. మత్తయి గారు ఈ సువార్తని ఎందుకు రాస్తున్నారు, యేసుక్రీస్తు వారి పుట్టుక, యేసుక్రీస్తు వారి బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాల్సిందంతా 4 అధ్యాయాల్లో ఫాస్ట్గా చెప్పేసి అసలు యేసుక్రీస్తు వారు ఏం చెప్పడానికి భూమి మీదకి వచ్చారు అనే విషయాన్ని మత్తయి గారు ఈ 5వ అధ్యాయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి పరిచర్య మొత్తానికి సారాంశము ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలను మనం చెప్పొచ్చు. బైబిల్ ఎవరన్నా చదవాలి అని అనుకుంటున్నట్లయితే వాళ్ళు ముందుగా ఈ మత్తయి 5, 6, 7 అధ్యాయాలతో స్టార్ట్ చేయండి అని నేను చెప్తానమాట. ఎందుకంటే బైబిల్ మొత్తాన్ని కూడా కుదించి ష్రింక్ చేస్తే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. మనం ప్రతి వారం, ప్రతి సంవత్సరం వాక్యం ఏది వినాలి, ఏది పాటించాలి, ఎలా ప్రవర్తించాలి, వీటన్నింటికి కూడా సొల్యూషను ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఎందుకంటే ఎవరన్నా ప్రవక్తలు చెప్పడం వేరు, బోధకులు చెప్పడం వేరు, మీ పాస్టర్లు చెప్పడం వేరు. డైరెక్ట్గా దేవుడే భూమి మీదకి వచ్చి ఇవి చెప్పడానికే నేను భూమి మీదకి వచ్చాను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు, చదువుకుంటా వెళ్తే మనకు అర్థమైపోతాయి. ప్రపంచంలో అందరి ప్రసంగాల కన్నా ఈజీగా అర్థమయ్యే ప్రసంగం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఆయన ఏదన్నా మాట చెబితే అది మనం పాటిస్తామా పాటించమా, ఈ రెండే ఉంటాయి. అర్థమైందా అర్థం కాలేదా ఇలాంటిది ఉండదు. కొత్త నిబంధనలో భక్తులైనా, పౌలు గారైనా, పేతురు గారైనా ఎవరైనా చెబితే మనకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ దాన్ని 2-3 సార్లు చదువుకుంటే అప్పుడు అర్థం వచ్చేమో. కానీ యేసుక్రీస్తు వారి ప్రసంగాలు అలా ఉండవు, యేసుక్రీస్తు వారి మాటలు అలా ఉండవు. ఆయన చెప్పాడు అంటే ఎయిదర్ మనం దాన్ని పాటిస్తున్నామా లేదా పాటించట్లేదా, ఈ రెండే ఉంటాయి. అంతేగాని అర్థం కాలేదు అనేది ఏమి ఉండదు. అంత సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా, ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఒకసారి గుర్తుపెట్టుకోనండి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పటికీ కూడా అందులో ఒక్క పొల్లు, ఒక్క సున్నా కూడా తప్పిపోకుండా మనం వాటిని పాటించాలి అంటే ఆయన ఎంత జ్ఞానంతో చెప్పుంటాడు, ఎంత శ్రద్ధతో చెప్పుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి క్రైస్తవులు బైబిల్ చదువుతున్న రోజు అంటారు, కానీ బైబిల్ చదవడము అంటే ఈ మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను ప్రతిరోజు చదవడమే. ఈ 3 అధ్యాయాల్లో దేవుడు చెప్పిన మాటలను మనం పాటించడమే. ప్రపంచంలో ఎంతో మంది యేసుక్రీస్తు వారిని గౌరవిస్తున్నారు అంటే ఆయన్ని దేవుడిగా చూడకపోయినా కానీ యేసుక్రీస్తు వారు అంటే గొప్ప మనిషి అండి, ఏ పాపం చేయని మనిషి అండి అంటారు. ఎందుకంటే ఈ మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చెప్పిన మాటలను బట్టి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క లైన్కే సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కానీ ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు, చదువుకోవడానికి, ధ్యానించడానికి, మనం ఎలా బ్రతకాలో మనం గుర్తు చేసుకోవడానికి మాత్రమే చదువుకుంటున్నాం. ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలనుకుంటే ఈ ఒక్క వీడియో కాదు, సంవత్సరం మొత్తం ఈ ఒక్క అధ్యాయాన్ని చదువుకున్నా కానీ మనకు సరిపోదు. అంత జ్ఞానం ఉంది వీటిల్లో. కాబట్టి చదువుకుంటూ వెళ్దాం. దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఏ తప్పులు చేస్తున్నారో యేసుక్రీస్తు వారు మీకే డైరెక్ట్గా చెప్పేస్తున్నట్టు ఉంటుంది. అవి మార్చుకోవాలి. పాటిస్తున్నామా పాటించట్లేదా, ఈ రెండే ఉంటాయి యేసుక్రీస్తు వారి ప్రసంగంలో. పాటిస్తే పరలోకం వెళ్తాం, పాటించకపోతే నరకం వెళ్తాం. చూద్దాం ఏం చెప్తున్నాడు. ఆయన బహుజన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. బహుజనాలు వచ్చారంట ఆయన దగ్గరికి. వాళ్ళని చూసి ఈయన కొండ ఎక్కేశాడు. ఎందుకు కొండ ఎక్కాడు? కొండ మీద నుండి చెబితే ఎక్కువ మందికి వినపడిద్ది. అప్పుడు మాట ఎక్కువ వస్తాం, ఎక్కువ మందికి వినపడడం, ఆ గాలికి ఎక్కువ దూరం ట్రావెల్ అవడం, ఇవన్నీ కూడా సైన్స్ అనుకోండి. అంటే కొండ మీద చెబితే ఎక్కువ మందికి మాట వినపడిద్ది అన్న ఉద్దేశంతో అందరూ ఆయన మాటల మీద శ్రద్ధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన నోరు తెరిచి అంటే దేవుడు నోరు తెరిచి, దేవుడి నోటిలో నుండి వచ్చే మాటలు ఎంత విలువైనవి. నేను చెప్పట్లేదు మీకు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అని మత్తయ్య గారు చెప్తున్నారు. ఈ మాటలు మత్తయ్య గారో నేను ఇంకెవరో చెప్పట్లా మీకు, డైరెక్ట్గా దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇవన్నీ కూడా ఏదో ఆశీర్వాదాలు అనుకోకండి. వీటిల్ని కండిషనల్ అంటారు. అంటే కండిషనల్ అంటే నువ్వు ఇలా చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్టు. నీకు పరలోక రాజ్యం కావాలనుకో, నువ్వు ఆత్మ విషయంలో దీనుడిగా ఉండాలి. దీనులైన వాళ్ళు ఎలా ఉంటారు? ఏదైనా కానీ దేవుడిని అడుగుతారు, దేవుడి ముందు పెడతారు. అందరి ఏడులా మేము గొప్పగా ఉండాలి అనే గర్వం ఉండదు. ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దుఃఖపడువారు అంటే సమాజం నిన్ను నిందించి, ఎవరైనా నిన్ను మోసం చేసి వాటి వల్ల నువ్వు దుఃఖపడుతుంటే దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఓదార్చడానికి
ఎవరూ లేరు అన్న ఉద్దేశంతో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎదురు తిరిగి తప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దుఃఖపడుతున్నావా, దేవుడు నిన్ను ఓదారుస్తాడు. సాత్వికులు ధన్యులు, వెంటనే కోపడని వాళ్ళు, నెమ్మదిగా ఉండేవాళ్ళు, సహనంతో ఉండేవాళ్ళు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. అప్పటిదాకా ప్రపంచం ఏమనుకునేది, భూలోకం మొత్తాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే యుద్ధాలు చేయాలి, కొట్టాలి, తిట్టాలి, చంపాలి, వేరే వాడిని కంట్రోల్ చేస్తేనే భూలోకాన్ని స్వతంత్రించుకోగలం అనుకునే ప్రపంచంలో మీరు దీనంగా ఉండండి, మీరు సాత్వికులుగా ఉండి నెమ్మదిగా ఉండండి, వెంటనే కోపడేవారిగా ఉండకండి, అప్పుడు మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. అంటే దేవుడు భూలోకాన్ని మనకు అప్పగిస్తాడు. యేసుక్రీస్తు వారు ఏ రోజు కోపడ్డారు, ఏ రోజు అన్యాయంగా ఒకరిని కొట్టాడు, అన్యాయంగా ఒకరిని తిట్టాడు, ఏ యుద్ధాలు చేశాడు, ఎంతమందిని చంపాడు, ఆయన రాజుగా ఈరోజు ప్రపంచం అంతా కొనియాడట్లేదా? సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నేను కష్టాల్లోకి వెళ్ళిపోయినా, తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు ఏమీ లేకపోయినా నేను మాత్రం తప్పు చెయ్యను, నీతి న్యాయాలతోనే బ్రతుకుతాను, లంచాలు తీసుకోను అని ఎవరైతే నిలబడతారో వారు తృప్తిపరచబడుదురు. దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తాడు. మనకు కావాల్సినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, కానీ మనం నీతిగా నడుచుకోం. మనకు కావాల్సినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, కానీ మనం నీతిగా నడుచుకోం. మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకి ఇవ్వాలి అని మనం ఆశపడతాం, కానీ మనం న్యాయంగా నడుచుకోం. దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? ఇవన్నీ కూడా అందుకే అంటున్నాడు ఇఫ్ కండిషన్, అంటే మీరు ఇలా ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరము పొందుదురు. దేవుడు మమ్మల్ని కనికరించాలి, మా అప్పులు తెరచాలి, అది ఇది అని మనం చాలా అనుకుంటాం. మనం డబ్బు లేని వాళ్ళమే, ఎవరన్నా డబ్బు ఇస్తే బాగుండే, మనకు అది లేదే ఇది లేదే, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండే, దేవుడు నాకు ఇస్తే బాగుండే అని మనం దేవుడి చేత కనికరం పొందడానికి చాలా ప్రయత్నిస్తాం. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు కనికర పడుతున్నావా వేరే వాళ్ళ మీద? ఇతరుల పైన నువ్వు ఎప్పుడైతే కనికరం చూపిస్తావో అప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడడం అంటే కేవలం భూమి మీద దర్శనాలు చూడడం కాదండి. మనం పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూడాలి అంటే, దేవుణ్ణి ఇప్పుడు దాకా ఎవ్వరు చూడాలి, యేసుక్రీస్తు తప్ప దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుణ్ణి మనం చూడాలి అంటే పరలోకం వెళ్ళాలి. అలా పరలోకం వెళ్ళాలి అంటే హృదయ శుద్ధి ఉండాలి. అంటే భక్తి బాహ్యంగా కాదు, హృదయంలో దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను దేవుడి ప్రకారంగా బ్రతుకుతున్నానా, వేరే వాళ్ళు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. అయ్యా మీరు గొప్ప భక్తులయ్యా, మీరు బాగా ప్రార్థన చేసుకుంటారయ్యా, మీరు బాగా వాక్యం చెప్తారయ్యా, వేరే వాళ్ళు ఏది చెప్తే మనకెందుకు? నా హృదయం ఎలా ఉందో నాకు తెలుసు, నా హృదయం ఎలా ఉందో దేవుడికి తెలుసు. నా హృదయంలో నేను మంచిగా ఉంటున్నానా లేదా, నా పాపాన్ని కడుక్కొని నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నానా లేదా, చెడు ఆలోచనలతో నా హృదయాన్ని నింపుకుంటున్నానా, దేవుడి మాటలతో నా హృదయాన్ని నింపుకుంటున్నానా? ఎవరైతే హృదయంలో శుద్ధిగా ఉంటారో, హృదయం పవిత్రంగా ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. గొడవలు పెట్టేవాళ్ళు కాదు, ఆలకీళ్ళకి గొడవలు కాదు, ఆలకీళ్ళకి గొడవలు తీర్చేవారిగా ఉండాలి, సమాధాన పరిచేవారిగా ఉండాలి, సహోదరుల్ని కలిపేలా ఉండాలి. ఇద్దరిని ఎప్పుడైతే మనం కలిపేలా ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవుడి కుమారులు అనబడతాం. మనం వాళ్ళ చాడీలు వీళ్ళ మీద చెప్పి, వీళ్ళ చాడీలు వాళ్ళ మీద చెప్పి వాళ్ళకి వీళ్ళకి గొడవలు సృష్టించడం కాదు, సమాధాన పరిచేవారిగా ఉండాలి. మనం దేవుడి పిల్లలము అవ్వాలంటే మనము దేవుడి లక్షణాలు మనలో కలిగి ఉండాలి అనేది దీని యొక్క భావం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి ఇవన్నీ చేస్తే అపవాది ఖాళీగా ఉంటుందా? ఖచ్చితంగా చెడ్డవారి చేత మనం హింసింపబడేలా చేసిద్ది. ఎవరైతే నీతి కోసం తప్పు చేసి హింసింపబడేవాళ్ళు కాదు, తప్పు చేసి దూషింపబడేవాళ్ళు కాదు, మంచి చేసి దెబ్బలు తినేవాళ్ళు, మంచి చేసి హింసింపబడేవాళ్ళు, నీతి నిమిత్తము మంచి కోసం ఎవరైతే నిందలు అనుభవిస్తున్నారో వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అన్ని చోట్ల ధన్యులు 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 అంటున్నాడు చూడండి. డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళు, ఏదన్నా సాధిస్తేనే గొప్పవాళ్ళు, రాజులుగా ఉంటేనే గొప్పవాళ్ళు, ఇన్ని యుద్ధాలు గెలిస్తేనే గొప్పవాళ్ళు, ఇంతమంది మీద అధికారం చలాయిస్తేనే గొప్పవాళ్ళు. ఇలాంటివి నమ్ముతున్న ప్రపంచంలో మీరు దీనులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా ఉండాలి, దుఃఖపడేవారిగా ఉండాలి. ఆత్మ విషయమే దీనులు అంటే ఏదైనా దేవుడి మీద ఆధారపడేలాగా, దేవుడిని అడిగేలాగా మీరు ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద కనికరం చూపించేవారిగా మీరు ఉండాలి. ఎదుటి వాళ్ళ మధ్య గొడవలు తీర్చి సమాధాన పరిచేవారిగా మీరు ఉండాలి. హృదయ శుద్ధి గలవారిగా మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ధన్యులు, అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. అంటే అప్పటిదాకా ప్రపంచంలో ఉన్న ఆజ్ఞలు, ఆచారాలు వాటన్నింటికి ఆపోజిట్లో చెప్తున్నాడు. ఎంత ఆపోజిట్లో చెప్పాడు కాబట్టే నచ్చని వాళ్ళు యేసుక్రీస్తుని దూషిస్తారు, యేసుక్రీస్తు వారిని సిలువేస్తారు. ఇవాళ కూడా ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నారో వాళ్ళందరూ కోపం యేసుక్రీస్తు వారి మీద కాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల మీద. గర్వం చూపించొద్దని కోరుకుంటాడు, డబ్బు కోరుకోవద్దు అంటాడు, మీరే అందరికీ సేవ చేయాలి అంటాడు, కనికరం కలిగి ఉండాలంటాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అంటాడు. ఈ మాటలు వాళ్ళు పాటించలేక తప్పు చేయడం వాళ్ళకి ఇష్టమయ్యి మంచి చేయడాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తారు. మీరు ఒకసారి గమనించండి, ఈ మాటల్లో పైన యేసుక్రీస్తు, ఇది బైబిల్ అనేవి తీసేసి ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ఇస్తే ఇంత గొప్ప
మాటలు చెప్పిన వ్యక్తి ఎవరా అంటారు ఎవరైనా కానీ. ఇవేవో బైబిల్లో ఉన్నాయి కాబట్టే మనం పాటించాలి అన్నట్టుగా కాదు కానండి. మీరు ఒకసారి కూర్చుని ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నిజమా కాదా అది మీకే అర్థమైపోద్ది. కేవలం క్రైస్తవులకో కేవలం ఇజ్రాయిలీలకో చెబుతున్న మాటలు కాదు ఇది. ప్రపంచం మొత్తానికి వాడు ఏ మతం, ఏ కులం, ఏ దేశం, ఏ రాష్ట్రం ఎక్కడికైనా చెందని వాడు ఈ మాటల ప్రకారంగా బ్రతికితేనే పరలోకం వెళ్తాడు, దేవుడి కృపను పొందుకుంటాడు, భూలోకంలో పరలోకంలో కూడా ఆనందంగా బతుకుతాడు అనేది ఈ మాటల యొక్క భావం. ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే గంటలైనా సరిపోవు. చదువుకుంటూ వెళ్దాం. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో అది మీరు తీసుకోండి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి తగిలేస్తూ ఉంటుంది. నేను ఏ విషయంలో తప్పు చేస్తున్నానో అది నాకు తగులుతూ ఉంటుంది, మీరు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో అది మీకు తగులుతూ ఉంటుంది. మంచి ప్రసంగం, యేసుక్రీస్తు వారి ప్రసంగాలన్నీ ఎలా ఉంటాయంటే మన తప్పు మనకే తెలిసిపోయేలాగా, మనలో పశ్చాత్తాపం కలిగేలా ఉంటాయి. యేసుక్రీస్తు వారు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీరు గమనించండి, నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను గమనిస్తాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన మీద అబద్ధాలు చెప్తున్నారా, మన మీద చెడ్డ మాటలు చెప్తున్నారా, బాధపడాల్సింది పోయి ఆనందించండి, మీరు ధన్యులు అంటున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. భూమి మీద మనం ఆస్తిని సంపాదించుకోవాలంటే మోసం చేసైనా సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసైనా సంపాదించుకోవచ్చు. కానీ పరలోకములో మనకి ఆస్తిని సంపాదించుకోవాలి అంటే, పరలోకములో మన ఫలం అధికం అవ్వాలంటే ఏం చేయాలంట? నా నిమిత్తము అంటే నీతి నిమిత్తము మనం ఎప్పుడైతే నీతి న్యాయాలతో నడుచుకుంటామో అప్పుడు పరలోకంలో మనకు ధనం పెరిగిద్ది. ఎవరన్నా మనల్ని హింసించినా, అబద్ధాలు చెప్పినా, మన మీద చెడ్డ మాటలు చెప్పినా మనం రిటర్న్లో వాళ్ళ మీద చెడ్డ మాటలు చెప్పకూడదు, మనం రిటర్న్లో వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే చెప్పాలి. అప్పుడు మాత్రమే పరలోకంలో మన ధనం పెరిగిద్ది. ఇదేదో ఇప్పుడు వస్తుంది కాదు, పూర్వకాలము నుండి మంచి వాళ్ళని హింసించడం చెడ్డవారి పని, మంచి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడం చెడ్డవారి పని. చెడ్డవారు మంచివారిని ఎప్పుడు హింసిస్తూనే ఉంటారు కాబట్టి మీరు మరలా రిటర్న్లో వారిని హింసించకుండా, కీడుకి ప్రతి కీడు చేయకుండా మీరు ఆనందించండి, దేవుడికి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, పరలోకంలో మీ ధనం పెరిగిద్ది అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? లోకానికి ఉప్పు అంటే లోకానికి సారం కలిగి చేసేవాళ్ళుగా ఉండాలి, లోకానికి మంచి మాటలు చెప్పేవారిగా ఉండాలి. ఉప్పు ఏం చేసిద్ది చెప్పండి? ఉప్పు దేనికైనా రుచిని కలగజేసిద్ది, ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా చేస్తుంది, మెడిసిన్లో కూడా వాడతారు. అలాగా లోకానికి సారవంతమైన మాటలు చెప్పేలాగా, మంచి మాటలు చెప్పేలాగా, కీడుకి ప్రతి కీడు చేయొద్దు, హింసకి హింస చేయొద్దు అని చెప్పాల్సిందే మనం క్రైస్తవులం, దేవుని నమ్మేవాళ్ళం. ఒకవేళ ఉప్పే నిస్సారం అయితే అంటే క్రైస్తవులే బూతులు తిడుతుంటే, క్రైస్తవులే వేరే వాళ్ళని హింసిస్తుంటే, క్రైస్తవులే వేరే వాళ్ళ మీద కోపడుతుంటే, అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటే మరి దేనివల్ల సారం పొందుతుంది లోకం? లోకానికి మంచి మార్గాన్ని చూపించాల్సిన క్రైస్తవులే తప్పుదోవ పడితే లోకానికి రక్షణ ఎలా వస్తుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మనుషులకి మంచి చెప్పాల్సిన క్రైస్తవుల్లోనే మంచి లేకపోతే లోకం ఏమైపోద్ది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డానికే. అంటే అటు మనుషుల్ని బాగు చేయడానికి పనిచేయదు, ఇటు మనం లోకంలో బతకడానికి పనిచేయం, ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతాం. మనుషుల చేత తొక్కబడి దేనికి పనికిరాదంటే నరకానికి వెళ్ళిపోతాం. పనికి మాలిన వాళ్ళు నహూము గ్రంథంలో మనం మాట్లాడుకుంటాం, గుర్తుందా? అలా నరకానికి వెళ్ళిపోతాం. క్రైస్తవులు, దేవుడిని నమ్ముకున్న వారు లోకానికి మంచి మాటలు చెప్పేవాళ్ళుగా ఉండాలి, క్రైస్తవులను చూసి మంచి నేర్చుకునేలాగా ఉండాలి. అంతేగాని మనలోనే చెడ్డ లక్షణాలు కనబడితే మనల్ని చూసి దేవుడికి దూరం అయిపోయేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మన లోకానికి వెలుగంట. ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉండాలి. కొండ మీద ఉంటేనే అందరికి కనబడిద్ది. దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం అన్నింటికన్నా ఎత్తులో ఉండాలి, అంతేగాని మంచం కింద ఉండకూడదు. కొంచెం కిందో మంచం కిందో ఉంటే ఇంటి మొత్తానికి వెలిగగలిగిద్దా దీపం? క్రైస్తవుడు ఇంట్లోనే కూర్చుంటే మంచి చెప్పకుండా బయట వాళ్ళకి, లోకస్తులకి మంచి అనేది ఎలా చేరిద్ది? మంచి మాటలు అంటే ఏం కాదండి. యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్పిన మాటలే మంచి మాటలు. ఈ మంచి మాటలు ప్రపంచం మొత్తానికి చాటాల్సిన బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. అందుకే అంటున్నాడు దేవుడు, క్రైస్తవుడు లోకానికి వెలుగు, క్రైస్తవుడు లోకానికి ఉప్పు. అంటే లోకానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని చేరవేసేవారిగా మనం ఉండాలి. మనలోనే ఆ మాటలు లేకపోతే, మనకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు తెలియపోతే లోకానికి అవి మనం ఎలా చేరవేయగలుగుతాం చెప్పండి? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
మనల్ని చూసి, మన యొక్క పరిశుద్ధతను చూసి, మన యొక్క మంచితనాన్ని చూసి వాళ్ళు దేవుణ్ణి పొగడాలంట. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు క్రైస్తవులుగా ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలుగా మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, మన యొక్క బిహేవియర్ని బట్టి ఎంతమంది దేవుణ్ణి మహింపరుస్తున్నారు, మన యొక్క మాటలను బట్టి ఎంతమంది దేవుడికి దగ్గర అవుతున్నారు. క్రైస్తవులుగా ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ మన వల్ల ఒకడు దేవుడి దగ్గరికి రాలేకపోతే మనం బ్రతికి వేస్ట్. మన వెలుగుని మనం ప్రకాశింపనీయాలి, దీపస్తంభం మీద పెట్టాలి, అన్నింటికన్నా ఎత్తులో కొండ మీద పెట్టాలి. అప్పుడే అందరికీ మన మాటలు చేరతాయి. అందరూ కూడా మనల్ని బట్టి దేవుడికి దగ్గర అవుతారు. మనం చేసిన పాపాలను బట్టి అరే నువ్వేంట్రా బైబిల్లో చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లేదు ఏంట్రా అని మనల్ని బట్టి దేవుడిని నిందించకూడదు. మనల్ని బట్టి దేవుణ్ణి ప్రైజ్ చేయాలి, దేవుణ్ణి మహింపరచాలి. అలాగా మన మాటలు మన క్రియలు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, నడవలేనోళ్ళు వాళ్ళే బైబిల్ పట్టుకుని వేరే వాళ్ళకి సువార్త చెబుతుంటే వాళ్ళని బట్టి అనేక మంది వీళ్ళే దేవుడి మాటలను ప్రకటిస్తున్నారంటే మనం ఇంకెంత బాగుండాలని దేవుడిని మహింపరుస్తుంటే అన్ని అవయవాలు బాగుండి ఆరోగ్యం ఉండి మనం ఇతరులకు దేవుడి మాటలు చెప్పలేకపోతే, దేవుడి దగ్గరికి వాళ్ళని తీసుకురాలేకపోతే, మన మాటలను బట్టి మన క్రియలను బట్టి వాళ్ళు దేవుడిని మహింపరచకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి? ఆ ఉప్పు మనుషుల కాళ్ళ కింద పడి తొక్కవేయబడ్డానికే కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పాడు కదా. అలా దేనికి పనికి రాకుండా మనం అయిపోతాం అనేది మనం గమనించాలి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ధర్మశాస్త్రాన్ని ఈరోజు పాటించాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధన పాటిస్తే చాలు అని. ఎందుకు ఆ మాట మాట్లాడుకుంటాం? ఎందుకంటే అక్కడున్న పరిసయ్యులు, అప్పుడున్న యూదులు, ఇజ్రాయేలీలు వాళ్ళందరూ ఏం చేశారంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల్ని అక్షరానుసారంగా తీసుకున్నారు. వాటి వెనకాల ఉండే భావాన్ని మర్చిపోయారు. అయ్యా నేను చెబుతున్న మాటలు మీకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అనిపిస్తున్నాయేమో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అంటే దానిలో ఉన్న భావాన్ని చెప్పడానికి వచ్చాను. కొట్టివేయడం అంటే ఏంటి? అవి తప్పు అని చెప్పడం. అవి తప్పు అని చెప్పట్లా, వాటిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకపోతే ఆ ధర్మశాస్త్రం వ్యర్థం అని చెప్తున్నాడు దేవుడు. కొట్టివేయడానికి నెరవేర్చడానికి తేడా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఆ అగ్రిమెంట్లో ఇదిగో పలానా రోజు వరకే ఈ అగ్రిమెంట్ ఉంటుంది, పలానా వ్యక్తి చనిపోయేంత వరకే ఈ అగ్రిమెంట్ ఉంటుంది అని మనం చేసుకున్నాం అనుకో, ఆ అగ్రిమెంట్లో చెప్పిన డేట్ అయిపోతేనో, ఆ అగ్రిమెంట్లో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ వ్యక్తి చనిపోతేనో అప్పుడు మాత్రమే ఆ అగ్రిమెంట్ చెల్లదు. సేమ్ అలాగే ధర్మశాస్త్రం మొత్తం కూడా యేసుక్రీస్తు వారి రాకను సూచించేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చేసారో అప్పుడు ఇంకా ధర్మశాస్త్రంతో పని లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం రాయబడిందే యేసుక్రీస్తు వారి కోసం. యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని నెరవేరుస్తాడు, అంతేగాని కొట్టివేయడానికి కాదు. అందులో ఉన్నవన్నీ కూడా నెరవేర్చి దాని భావాన్ని చెప్పడానికి వచ్చాడు. అదే భావంతో కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి భావం మారదు, దేవుడి యొక్క ఆలోచనలు మారవు, దేవుడి యొక్క లక్షణాలు మారవు. కాకపోతే పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూసో, ఆ యెరూషలేము దేవాలయాన్ని చూసో దేవుడి లక్షణాలు తెలుసుకుంటారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని చూసి దేవుడి లక్షణాలు తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వారు వచ్చేసారు కాబట్టి ఇక ఆ పాత నిబంధన అనేది చల్లదు. ఎందుకంటే దాన్ని నెరవేర్చి, అది తప్పు మీరు దాన్ని పాటించొద్దు అని చెప్పట్లా, అది నెరవేర్చేశాను, దాన్ని సంపూర్ణం చేశాను. ఇక నేను దాన్ని నెరవేర్చేశాను కాబట్టి మీరు నా మాటలు వింటే సరిపోయిద్ది, నా మాటలు పాటిస్తే సరిపోయిద్ది. ఆ ధర్మశాస్త్ర భావాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీరు అందరూ పాపంలో పడిపోతున్నారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ ధర్మశాస్త్రం గురించి పూర్తిగా నేను ఒక సెపరేట్ వీడియో చేశానండి. మన 30 డే బైబిల్ కోర్సులో ఆ వీడియో ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేను మీకు అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆకాశమును భూమిను గతించిపోయినవే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎప్పటి వరకు? అది ధర్మశాస్త్రం నెరవేరేంత వరకే. ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చారా యేసుక్రీస్తు వారు? నెరవేర్చారు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి పరిపూర్ణత. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దాన్ని కూడా నెరవేరుస్తున్నాడు. అందులో ఉన్న మాటలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే కొత్త నిబంధన ఇస్తాడో అప్పటి వరకు ధర్మశాస్త్రంలో పొల్లైనను సున్నాయినను తప్పిపోదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేను ధర్మశాస్త్రానికి సంబంధించి ఏదైతే వీడియో చేశానో అందులోనే ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా క్లారిటీ కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటించట్ల ధర్మశాస్త్రాన్ని,
అని. కానీ మీరు పాటించండి పాటించండి అని వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఇవాళ కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పాటించట్లా బైబిల్లో ఉన్న మాటలు, కానీ మీరు క్రైస్తవులుగా మారండి, మీరు క్రైస్తవులుగా మారండి అని వేరే వాళ్ళకి బోధిస్తున్నారు. ఒకవేళ మనమే పాటించకపోతే మిగుల అల్పమైన అంటే ఒక్క ఆజ్ఞను మనం పాటించకుండా మిగతా వాళ్ళకి మీరు పాటించండి అని ఎవడైతే బోధిస్తున్నాడో వాడు మిగుల అల్పుడు, అంటే అందరికన్నా బుద్ధిహీనుడు వాడే, అందరికన్నా అల్పుడు వాడే. నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను గొప్పవాడిని అనుకోవడానికి లేదు. నేను చెప్పే వాక్యం నేను పాటించకపోతే అందరికన్నా నేను అల్పుడిని, అందరికన్నా బుద్ధిహీనుణ్ణి అని దాని భావం. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. బోధించాలి, అందరూ బోధించాలి, కానీ ఎప్పుడు మనం గైకొని బోధించాలి. అంటే మనం వాటిని పాటిస్తూ మిగతా వాళ్ళకి మీరు కూడా పాటించండి అని చెప్పాలి. అప్పుడు మనం గొప్పవారు అనబడతాం అని చెప్తున్నాడు. అంటే ఈ మాటల యొక్క భావం ఏంటంటే మీరు కేవలము చెప్పడం మాత్రమే కాదు, మీరు కూడా పాటించండి. మీరు కేవలము వాక్యం చదువుకోవడం మాత్రమే కాదు, మీరు కూడా పాటించండి. అందులో ఒక్కటి కూడా మనం ఫాలో అవ్వకుండా వేరే వాళ్ళకి మాత్రం మేము క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకుంటూ మీరు కూడా క్రైస్తవులుగా మారండి అని చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు కూడా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, మనం వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. బోధకులతో కంపేర్ చేసుకోకూడదు, వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. నేను బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, బైబిల్ చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, మనుషులతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాక్యం ద్వారానే అందరు నేర్చుకుంటారు కాబట్టి మనం వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా, అంటే నాకన్నా చెడ్డవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతానని మనం అనుకోకూడదు. మనము వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలి. అందరికంటే నీతిమంతులుగా మనం ఎప్పుడు ఉంటాము అంటే అన్ని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు. మన నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మనం ప్రవేశింపలేము. మనమే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఫాలో అవ్వకుండా మేము హిందువుల కన్నా గొప్పవాళ్ళం, ముస్లింల కన్నా గొప్పవాళ్ళం, యూదుల కన్నా గొప్పవాళ్ళం, శాస్త్రుల కన్నా పరిశీల కన్నా గొప్పవాళ్ళం అని మనం చెప్పకూడదు. నిజమే, యేసుక్రీస్తు వారి నీతి అధికం, ఆయన్ని మనం నమ్ముకుంటున్నాం కాబట్టి మన నీతి కూడా అధికమే. కానీ ఆయన్ని మనం నమ్ముకుంటున్నాం అని ఎప్పుడు బలంగా చెప్పగలమంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పుదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేని గురించి మాట్లాడుతున్నాడు? పాత నిబంధనలో నరహత్య చేయొద్దు అని ఆజ్ఞ ఉంది, 10 ఆజ్ఞల్లో నరహత్య చేయొద్దు అని ఆజ్ఞ ఉంది. నరహత్య చేయొద్దు అంటే వాడిని కొట్టండి, కాళ్ళు కొట్టండి, చేతులు కొట్టండి, కానీ చంపొద్దు అని కాదు. దాని భావం మీరు గమనించట్లా, ధర్మశాస్త్రం యొక్క భావం మీరు గమనించట్లా. నరహత్య చేయొద్దు అనే దాంట్లో దేవుడి యొక్క భావం ఏంటంటే ఎవరి మీద కూడా కోపడొద్దు, అన్యాయంగా వాళ్ళని తిట్టొద్దు, బూతులు తిట్టొద్దు, ద్రోహి అని చెప్పొద్దు, వ్యర్థుడా అని చెప్పొద్దు, నీ సహోదరుని ద్వేషించుకో, ప్రేమించు అని చెప్తున్నాడు. ఇవాళ ఎలా అయిపోయిందంటే సమాజం నోట్లో ఊత పదాల్లాగా వస్తున్నాయి బూతులు. అమ్మని తిడతాం, నాన్న తిడతాం, వాళ్ళ పుట్టుకని తిడతాం, ఇవన్నీ కూడా ఊత పదాల్లాగా వచ్చేస్తున్నాయి. లోపల హృదయంలో ఆ భావం లేకపోయినా నోటితో మనం ఆ పదాలు పలికేసి అంత చెడ్డగా ఈరోజు సమాజం తయారైపోయింది. ఊత పదాల్లాగా నిర్నిమిత్తంగా ఉపయోగం లేకుండా మీరు పద్దాకా బూతులు మాట్లాడుతున్నారు అంటే, సహోదరుల్ని తిడుతున్నారు అంటే, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళనో మీ ఇంట్లో వాళ్ళనో బూతులు తిడుతున్నారంటే మీరు నరహత్య చేసిన వారితో సమానం. నరహత్య చేసిన వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? నరకం. అదేంటి, నేను బూతులు తిడితేనే దేవుడు నాకు నరకం ఇచ్చేస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. నేను మొన్న ఒక చోట చర్చికి వెళ్ళాను అనమాట, వేరే ఊరికి వెళ్ళినప్పుడు. ఒక పక్కన చర్చిలోనే ఉన్నాడు ఆ అబ్బాయి, వాళ్ళ అమ్మని బూతులు తిడుతున్నాడు. ఎందుకు బూతులు తిడుతున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, స్కూల్లో కాలేజీల్లో ఉన్నప్పుడు బూతు పదాలు ఊత పదాల్లాగా మాట్లాడుతున్నారు. ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళు గొప్పవాళ్ళుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇంట్లో భార్య ఏదన్నా, ఇంటి పక్కన వాళ్ళు ఏదన్నా వెంటనే కోపడడం, ఎక్కడో కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపించడం, భార్య భర్త మీద అరవడం, భర్త భార్య మీద అరవడం, భర్త భార్యను కొడతాం, పిల్లల్ని కొడతాం. ఇలా ఎవరైతే తన సహోదరుల మీద, సహోదరులు అంటే పక్క వాళ్ళు అని అర్థం, వేరే మనిషి మీద కోపడుతున్నారో, నిర్నిమిత్తంగా కోపడుతున్నారో వాళ్ళు విమర్శకు లోనగునంట.
వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. వ్యర్థుడా అని చెప్పేవాడు, యదవా అని చెప్పేవాడు, ద్రోహి అని చెప్పేవాడు, నోట్లో బూతులు పెట్టుకుని అమ్మని నాన్ని అందరిని తిట్టేవాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నరకానికి పాత్రులు, నరకాగ్నికి లోనగును. ఇదంతా కూడా ఈ భావం అంతా కూడా నరహత్య చేయవద్దు అని దేవుడు చెప్పిన మాటలోనే ఉంది. ఆ మాట భావాన్ని మీరు గమనించట్లేదు కాబట్టి నేను కొత్త నిబంధన ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు దేవుడు. పాత నిబంధనలో నరహత్య చేయొద్దని ఒకటే చెప్పాడు, దాని భావం మొత్తాన్ని చెప్పి యేసుక్రీస్తు వారు మనకు కొత్త నిబంధన ఇచ్చి పాత నిబంధన నెరవేరుస్తున్నారు. ఎప్పుడైతే నెరవేర్చేశాడో ఇక పాత నిబంధన మనం పాటించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన కొత్త నిబంధనలోన ఈ మాటలు పాటిస్తే చాలు. వాటిల్లో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? ఊరికే కోపడొద్దు, ఊరికే ఎవరిని బూతులు తిట్టొద్దు, కోపడినా బూతులు తిట్టినా అది నరహత్యతో సమానం, నరకానికి వెళ్ళిపోతాం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను చెప్పట్లా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. దేవుడి దగ్గర అర్పణ అర్పించడం కంటే, దేవుడి దగ్గర కానుకివ్వడం కంటే, చర్చికి వెళ్ళటం కంటే, దేవాలయంకి వెళ్ళటం కంటే, ఇవన్నీ నువ్వు చేయడం కంటే నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడ్డం అనేది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. సహోదరుడితో సమాధాన పడ్డం కోసమే దేవుడు ఇవన్నీ పెట్టాడు. బలులైనా, ఆజ్ఞలైనా, అర్పణలైనా అవన్నీ కూడా దేవుడు ఎందుకు పెట్టాడు? నీ సహోదరులతో నువ్వు సమాధాన పడాలి అని, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి అని. సమాధానం లేకుండా నువ్వు చర్చికి వెళ్ళినా, ఏం చేసినా, అర్పణ అర్పించినా, కానుకిచ్చినా అవన్నీ కూడా ఉపయోగం లేనివి అని దేవుడు చెప్తున్నాడు. చర్చికి వెళ్తాం, మనం కానికేస్తాం, మన పక్కన ఉండే వాళ్ళు కానికేస్తారు, వాళ్ళకి మనకి పడదు, మనం వాళ్ళు మాట్లాడుకోరు, తప్పు ఎవరిదైనా ఒకరికొకరు సమాధాన పడరు, వాళ్ళు వీళ్ళని శత్రువులుగా చూస్తారు, వీళ్ళు వాళ్ళని శత్రువుగా చూస్తారు. మరలా చర్చికి వెళ్తారు, చర్చిలో ఇద్దరు కానికేస్తారు, పాస్టర్ గారి చేత ఇద్దరు ప్రార్థన చేయించుకుంటారు. మీరు మీ సహోదరులతో సమాధాన పడకపోతే దేవుడు మిమ్మల్ని దీవించడు. మీరు చేసే పనుల్ని, మీరు ఇచ్చే అర్పణల్ని దేవుడు చూడడు అని దేవుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. చర్చిలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కాసేపు ఆగి వెళ్దాం, వాళ్ళు నేను కలిసి వెళ్ళకూడదు లోపలికి, లేదా వాళ్ళు వచ్చాక నేను వెళ్తాను, నేను వెళ్ళాక వాళ్ళు వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు నేను మాట్లాడుకోం కాబట్టి. దేవుడి సన్నిధిలో కూడా పక్క సహోదరుడితో మనం విరోధం కొనసాగిస్తున్నాం, అన్నదమ్ముల్లో విరోధం, కుటుంబస్తుల మధ్య విరోధం, ఒకే ఊర్లో వింటూ విరోధం, ఒకే చర్చికి వెళ్తూ విరోధం. అలా సహోదరులతో మనం సమాధానం కలిగి లేకపోతే దేవుడి దగ్గర మనం ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని కానుకలు పెట్టినా, ఎన్ని ప్రసంగాలు విన్నా అవన్నీ కూడా ఉపయోగం లేదు. ముందు నీ సహోదరుడితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడుదువు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. కేవలం న్యాయమనో, భూమి మీద కోర్టులు, భూమి మీద పోలీసులు, వీళ్ళకి భయపడి మాత్రమే కాదండి, మనం చేసింది తప్పు అని మనకు తెలుస్తున్నప్పుడు మనం త్రోవలో ఉండగానే సమాధాన పడాలి. ఇంటికి వెళ్ళాక రేపొద్దున, ఎల్లుండి అన్నట్టుగా సమాధానాన్ని మనం వాయిదా వేయకూడదు. మన తప్పు ఉందా, సారీ చెప్పాలి, మన తప్పు లేదా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, మధ్యలో పాస్టర్ గారిని పెట్టుకోవాలి, ఏదో ఒక రకంగా సహోదరులు ఇద్దరు కలవాలి. కానీ మధ్యలో ఈగోనో, కోపమో, ఏదో ఒక చెడు ఆలోచన మన మనసులో పెట్టుకొని చివరి వరకు మనం దాన్ని తీసుకెళ్ళకూడదు. ఒకవేళ కోర్టులు, పోలీసులు మనల్ని శిక్షించలేకపోయినా దేవుడు శిక్షిస్తాడు అనేది మనం మర్చిపోకూడదు. భూమి మీదైనా ఏదైనా తప్పు మనం చేసినప్పుడు వెంటనే సమాధాన పడడం నేర్చుకోవాలి. మన తప్పనే కాదు, తప్పు ఎదుటి వాళ్ళ వైపు ఉన్నా కానీ సమాధానం కలిగేలాగా ఆ పరిస్థితిని మనం మార్చాలి. ఏదోటి మనసులో పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయేలాగా మనం ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య అయిపోయింది, సహోదరుడితో సమాధానం అయిపోయింది, ఇప్పుడు వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. వ్యభిచారం చేయొద్దని ధర్మశాస్త్రంలో ఉంది కదా. దాని భావం, దాని అర్థం ఏంటంటే, నేను మీతో చెప్పుదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఏ వ్యభిచారానికైనా కానీ మూలం ఎక్కడ ఉంటుందంటే మోహపు చూపు దగ్గర ఉంటుంది. మీరు మోహపు చూపు దగ్గరే జాగ్రత్తగా ఉండండి. మోహపు చూపే మీ హృదయాల్లోకి రాకుండా మీరు చూసుకోండి, అప్పుడు వ్యభిచారం జోలి దాకా కూడా మీరు వెళ్ళరు అని దేవుడు చెప్తున్నాడు. నేను ప్రేమిస్తానండి కానీ వ్యభిచారం చేయనండి, నేను ప్రేమించిన అబ్బాయో అమ్మాయో రోడ్ల మీద తిరుగుతామండి కానీ మేము వ్యభిచారం చేయమండి అని మీరు చెప్పకూడదు. అది కూడా వ్యభిచారమే. పెళ్లి కాకముందు అమ్మాయి అబ్బాయి వాళ్ళ హృదయాల్లో వచ్చే ప్రతి విధమైన మోహపు చూపు కూడా వ్యభిచారంతో సమానం. అది వ్యభిచారం చేసిన దాంతో సమానం. అప్పుడే మీ హృదయం అందు వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మోహపు చూపు దగ్గర ఆగిపోతే వ్యభిచారం దాకా, మోలస్టేషన్ దాకా, రేపు అత్యాచారం దాకా, అక్కడ దాకా వెళ్ళదు. మోహపు చూపు దగ్గరే మీ హృదయాన్ని మీరు
మీరు కంట్రోల్ చేయండి అని దేవుడు చెప్తున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. దేనివల్ల మనం మోహపు చూపులో పడిపోతున్నామో, దేనివల్ల మనం వ్యభిచారంలో పడిపోతున్నామో, దానివల్ల వేరే ఉపయోగాలు ఉన్నా కానీ దాన్ని తీసి పక్కన పడేయండి అంటున్నాడు. చెయ్యి నరికేసుకోండి అంటే నిజంగానే చెయ్యి నరికేసుకోమని కాదు. దాని భావం ఏంటంటే ఏదైతే మనల్ని పాపంలో పడేస్తుందో దాన్ని తీసి పక్కనేయండి. ఉదాహరణకి ఫోన్ ఉంది, ఫోన్ వల్ల మనం పాపంలో పడిపోతున్నాం. ఆ ఫోన్ వల్ల వేరే ఉపయోగాలు ఉన్నా కానీ ఆ ఫోన్ తీసి పక్కనేసేయండి. ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రులు చదువుకోవడానికి ఫోన్ కొని పెడతారు. అదే ఫోన్ వల్ల వాళ్ళు మోహపు చూపులోనో వ్యభిచారంలోనో పడిపోతూ ఉంటారు. వాటి వల్ల వేరే ఉపయోగాలు ఉన్నా కానీ మీరు నాశనం అయిపోయి నరకానికి వెళ్ళటం కంటే ఆ ఒక్కటి మీకు దూరం అవడం బెటర్ కదా. దేనివల్ల మీరు మోహపు చూపులో పడిపోతున్నారో దాన్ని గుర్తించండి. దేనివల్ల మీరు వ్యభిచారంలో పడిపోతున్నారో దాన్ని గుర్తించండి. ఆ ప్లేస్ మార్చేయండి, ఆ యాప్ డిలీట్ చేసేయండి, దాని దగ్గరికి వెళ్ళమాకండి. మీ దేహం అంతా నరకంలోకి వెళ్ళటం కంటే ఆ ఒక్క పనిని మీరు మానుకోవడం బెటరు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు ఆమెను వ్యభిచరించుచున్నాడు. వ్యభిచార కారణం బట్టి కాక అంటే భర్త అయినా భార్య అయినా కానీ భార్యతో భర్తతో కాపురం చేయకుండా వేరే వాళ్ళతో ఉంటున్నారు అంటే అది దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, దేవుడు వాళ్ళకి నరకాన్ని ఇస్తాడు. ఆ ఒక్క వ్యభిచార కారణాన్ని బట్టి కాక అంటే భార్యాభర్తలు ఇక కలిసి ఉండే మార్గం లేదనుకుంటే తప్ప మిగతా ఏదైనా కానీ మాట్లాడుకుని సమాధానపరుచుకోవచ్చు. మధ్యలో పాస్టర్ గారిని పెట్టుకునో లేదా మధ్యలో ఎవరినైనా కౌన్సిలర్ని పెట్టుకునో లేదా పెద్దవాళ్ళని పెట్టుకునో ఏ సమస్యనైనా కానీ పరిష్కరించుకోవచ్చు. ఒక్క వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా తన భార్యను విడనాడినా భర్తను విడనాడినా వాళ్ళని వ్యభిచారులు అంటున్నాడు దేవుడు. ఇవాళ చూడండి, సమాజంలో ప్రతి చిన్నదానికి విడాకులు తీసుకుంటున్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు. ఒకవేళ పెళ్లికి కానీ దానిలో ఉన్న భావానికి కానీ ఎవరైతే గౌరవం ఇవ్వరో, ఈ వివాహ వ్యవస్థని ఎవరైతే చులకనగా చూస్తారో వాళ్ళని వ్యభిచారులతో పోలుస్తున్నాడు దేవుడు. అది వ్యభిచారమే అంటున్నాడు. వ్యభిచరించవద్దు అనే ఒకే ఒక్క మాటలో ఈ భావం అంతా కూడా దాగుంది అని యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. యవనస్తులు పెళ్లి చేసుకున్నవారు ఏ చిన్న సమస్యలైనా కానీ కొద్ది కాలం పోయిన తర్వాత మానిపోతే మనమైనా కూర్చుని వాటిని మాట్లాడుకోవచ్చు, సర్ది చెప్పుకోవచ్చు, ఓపికతో ఉండొచ్చు, అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా విడాకుల దాకా మనం వెళ్తున్నాము అంటే దేవుడి ఉగ్రత నా మీదకి వచ్చినా పర్లేదు అని మనం తెగిస్తున్నాము అని దాని అర్థం. నరకానికి వెళ్ళడం ఎంత భయంకరంగా ఉంటుందో మనం తక్కువ అంచనా వేస్తున్నాము అని దాని అర్థం. కొంతమంది అంటారు మేము నరకానికి పోతే పోతామండి కానీ ఇలాగే ఉంటామండి అంటారు. వాళ్ళ కోసమే నరకం ఉంది అనేది మీరు గమనించండి. భూమి మీద ఉండే ఈ పరిస్థితులకే మనం తట్టుకోలేకపోతే నరకాన్ని తట్టుకోగలమా చెప్పండి? వ్యభిచారం, నరహత్య, వీటి వెనకాల ఉండే భావాన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నెక్స్ట్, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. చెప్పిన మాట మీద మీరు నిలబడండి. అవునంటే అవునండి, కాదంటే కాదనండి. అంతేగాని చెప్పిన మాట మీద నిలబడకుండా ఈసారి చేసేస్తానండి, ఈసారి చేయకపోతే మా అమ్మ చచ్చినంత తొట్టు, మా నాన్న చచ్చినంత తొట్టు, దాని మీద ఒట్టు, దీని మీద ఒట్టు అని పద్దాక మాటలు మార్చకండి. మీరు అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మాట మీద నిలబడాలి. ఊరికే మాట తప్పకూడదు. అలాగే ఊరికే ప్రతిదీ మాట ఇవ్వకూడదు. నేను ఇలా చేసేస్తానండి, ఇది ఖచ్చితంగా జరిగిద్దండి అని అధిక గర్వాన్ని మనం చూపించకూడదు. జ్ఞానంట ముందు చెయ్యను అని చెప్పి ఆ పని చేస్తాడంట. దుష్టుడు నేను చేస్తాను అని చెప్పి తర్వాత చేయడు అంట. అంటే మన సాయశక్తుల మనం ఏ మాట అయితే చెబుతామో, ఏది మంచిది అని కోరుకుంటామో అది జరగడానికి మనం ప్రయత్నించాలి. బద్ధకస్తులుగా ఉండకూడదు. మన మాట మీద మనం నిలబడాలి. ఒకవేళ డౌట్ వచ్చిందా అసలు మనం మాట ఇవ్వకూడదు. ఒట్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, మాట మీద నిలబడడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు నువ్వు ఆకాశం తోడని ఒట్టు పెడతావు, ఆకాశం మారిపోద్దా? భూమి తోడని ఒట్టు పెడతావు, భూమి మారిపోద్దా? తల్లి తోడు తండ్రి తోడు అని పెడతావు, తల్లి తండ్రి మారిపోతారా? మార్చుకోవాల్సింది మనం. మన యొక్క జీవితాన్ని మార్చుకోకుండా, బద్ధకాన్ని పోగొట్టుకుని మనం కష్టపడకుండా, చెప్పిన మాట మీద మనం నిలబడకుండా అది తోడు ఇది తోడు అని పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఒక్క వెంట్రుకనైనాను తెల్లగాను నల్లగాను మనం మార్చలేము. మనల్ని మనం మార్చుకొని బద్ధకాన్ని పోగొట్టుకుని చెప్పిన మాట మీద నిలబడాలి. మన
మన మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మన మాట అవునంటే అవును అన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అంతేగాని పదపద్దాక మాటలు మార్చకూడదు, మాట మీద నిలబడాలి అని చెప్తున్నాడు దేవుడు. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది, వాటిని మించింది అపవాది నుండి వచ్చిందని కూడా చెప్తున్నాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనాను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు మైలు దూరము నిన్ను రమ్మని బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోను వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. పాత నిబంధన ఎలా అంట, కంటికి కన్ను పంటికి పళ్ళు. ఇది ఎందుకు పెట్టాడు దేవుడు? నేను వేరే వాడిని కొడితే వాడు నన్ను కొడతాడేమో అన్న భయంతో, నేను హింస చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంత కఠినమైన ఆజ్ఞ పెట్టాడు దేవుడు. అంతేగాని ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో కాదు. నేను తప్పు చేస్తే వాళ్ళు కూడా నాతో అలాగే ప్రవర్తిస్తారు కదా అనేది మనసులో పెట్టుకొని, నేను తప్పు చేయకుండా ఉండాలి అని మన సైడ్ నుండి మనం ఆలోచించడానికి, తప్పు చేయకుండా ఉండడానికి, హింసించకుండా ఉండడానికి దేవుడి మాట చెప్పాడు. అది ఆ మాటలోని భావం. అంతేగాని నువ్వు వెళ్ళి ప్రతీకారం తీర్చుకో, నువ్వు వెళ్ళి పగ తీర్చుకో అని దాని భావం కాదు. ఇతరులని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఒకడు నీ అంగీ తీసుకుంటే నీ పై వస్త్రం కూడా ఇచ్చే. ఒకడు నిన్ను మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. వాడు ఆలోచిస్తాడు కదా, ఓకే వీళ్ళకి వస్తువుల మీద శ్రద్ధ లేదు, మనుషులు ఏమనుకుంటారు అనే శ్రద్ధ లేదు, దేవుడు ఏమనుకుంటాడు అనే ఆలోచన మాత్రమే వీళ్ళకుంది. దేవుడికి మాత్రమే వీళ్ళు భయపడతారు కానీ భూమి మీద విషయాలు వీళ్ళు ఆశించరు అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు వాళ్ళల్లో మారు మనసు కలగడం అనేది మొదలవుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే అంటానికి ఇదిగో ఈ 41వ వచనం ఉంది కదా, ఒకడు మైలు దూరం రమ్మని నేను బలవంతం చేస్తే వాడితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము అని. ఈ మధ్య ఒక టీవీ షోలో దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా వీడియో రూపంలో చూపించడానికి ప్రయత్నం చేశారు. 1 మైలు దూరం రమ్మని సైనికులు, ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో పోలీసులు అనుకోండి, ఆ కాలంలో సైనికులు ప్రజల్ని బలవంతం చేసి ఆ మైలు దూరం నడిచేంత వరకు వాళ్ళని హింసిస్తారు, వాళ్ళని హేళన చేస్తారు. ఇదిగో మేము అధికారులం, మీరు మాకు లోబడి ఉండాలి అన్నట్టుగా గర్వం చెలాయిస్తారు, అధికారం చెలాయిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా అధికారం చెలాయించడం ఆపేస్తారో ఆ తర్వాత ఇదిగో మేము ఇంకా లోపడతాం, ఇంకో మైలు మీతో వస్తాం, మీకు సహాయం చేస్తాం అని అన్నప్పుడు వాళ్ళలో కొద్దిగా మారు మనసు కలుగుతుంది. అయ్యో ఇంతగా వీళ్ళని మనం హింసించామే, హేళన చేశామే, అయినా కానీ వీళ్ళు మనకి సహాయం చేయాలనుకుంటున్నారు ఎందుకు, అయినా కానీ వీళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు ఎందుకు అని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ అవుద్ది. మెల్లమెల్లగా వాళ్ళల్లో ఉన్న గర్వం పోయిద్ది. వాళ్ళు మనలో ఉన్న ప్రేమను చూస్తారు, మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. మన యొక్క క్రియలు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి దేవుడి ప్రేమను చూపించేదిలాగా ఉండాలే కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవద్దు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి అని మనం అనుకోకూడదు. మనం తప్పు చేసేటప్పుడు, మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని నరకానికి వేస్తాడు అనే భయం ఉండాలి. ఎదుటోళ్ళు మన ఎడలు తప్పు చేసినప్పుడు పగ తీర్చుకోవాలనుకోకూడదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకోకూడదు. వాళ్ళని మార్చాలి అని ప్రయత్నం చేయాలి, వాళ్ళకి దేవుడి ప్రేమను పరిచయం చేయాలి అని ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు మారలా అయినా కానీ హింసించారు, మనకి పరలోకంలో ధనం పెరిగిద్ది. నీతి కొరకు ఆకలి దప్పులు కలవాడు, నీతి కొరకు హింసింపబడిన వాడు ధన్యుడు, వాడికి పరలోకాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనకి పరలోకం వస్తుంది అని మనం ఆనందపడాలి. నిన్ను అడుగువానికి ఇమ్ము, అప్పు అడగోని వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఇవ్వు, లేవంటే లేవని చెప్పు, నువ్వు చేయగలిగిన సహాయం చేయి. అంతేగాని బాధల్లో ఉన్నవాడిని నీ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ టైంలో ఆడు బాధల్లో ఉన్నప్పుడు ఎంత వడ్డీకైనా తీసుకోవాలనుకుంటాడు డబ్బులు, అలాగా బాధల్లో ఉన్నవాడిని క్యాష్ చేసుకోవాలి, వీడి ద్వారా నేను మరింత వడ్డీ సంపాదించుకోవాలి, వీడి ద్వారా నేను మరింత డబ్బు సంపాదించుకోవాలి అని దురాశతో ఆలోచించొద్దు. నిన్నెవరన్నా అడిగితే నీ స్వార్థం నువ్వు చూసుకోకు, నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేవంటే లేవని చెప్పు, నువ్వు చేయగలిగిన సహాయం చేయి. అంతేగాని నీ స్వార్థం నువ్వు చూసుకోకు. నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనే స్వార్థం మనకుంటే మనము మన కుటుంబంతో సహా ఇద్దరం నరకానికి వెళ్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా, ధర్మశాస్త్రం అలా చెప్తుంది కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును?
శాస్త్రులను సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఉండాలి అని చెప్తున్నాడు. ఉండెదరు అంటే శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ఇదేదో కేవలం మాట ద్వారా చెబితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు తన శిలువ మరణంలో దీన్ని చూపించారు, ప్రత్యక్షంగా చూపించారు. తనని సిలువ వేస్తున్నా కానీ ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించు అని ఆ చెడ్డవారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఒక పక్కన ఆయన హింసిస్తున్నా ఆయన ప్రార్థన చేశాడు. అలాగా దేవుడు పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మన శత్రువుకి ఏదన్నా కష్టం వచ్చిందనుకో, అరే వాడికి కష్టం కలిగింది అని మనం ఆనందపడకూడదు. వాడి కష్టంలో వాడికి సహాయం చేయాలి. ఇదంతా కూడా పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధన భావంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు భావాన్ని తీసుకోవట్లా. పాత నిబంధన వాళ్ళు అక్షరానుసారంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇదిగో ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చి దాన్ని తీసేసి మీకు కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాను. మీకు ఇస్తున్న కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ ఇవే. నరహత్య చేయొద్దు, ఎదుటి మీద కోపడొద్దు, ఊరికూరికే వాళ్ళని తిట్టొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోహపు చూపు చూడొద్దు, మిమ్మల్ని హింసించే వారిని కూడా మీరు ప్రేమించండి, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు. ఇవి మీరు పాటిస్తేనే మీరు పరలోకం వెళ్తారని కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు కనికరం చూపిస్తేనే మీ మీద దేవుడు కనికరం చూపిస్తాడు. మీరు వేరే వాళ్ళని క్షమిస్తేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మనము దేవుడి దీవెనలు పొందుకోవాలి అంటే ఎదుటి వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. మనం కేవలం మనల్ని ప్రేమించిన వాళ్ళనే మనం ప్రేమిస్తే ఎలాగా? మనం కేవలం మనకి వందనాలు చెప్పిన వాళ్ళనే మనం ప్రేమిస్తే ఎలాగా? మిగతా వాళ్ళందరికీ దేవుడి లక్షణాలు దేవుడి మాటలో పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? ఒక తండ్రి యొక్క ఇద్దరు కుమారులు, ఒక సహోదరుడు పాడైపోతుంటే ఇంకో సహోదరుడు చూస్తూ తన పని తాను చేసుకోగలడా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి కుమారుడే కాబట్టి ప్రతి మనిషికి దేవుడిని పరిచయం చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అదే అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. భూమి మీద మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి మీరు నేర్చుకోకండి, పరలోకములో ఉన్న తండ్రిని చూసి నేర్చుకోండి. భూమి మీదకి వచ్చిన దేవుడైన యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోండి. ఆయన లక్షణాలు చూసి నేర్చుకోండి. పక్క మనిషిని చూసి మీరు పాడైపోవద్దు, దేవుడిని చూసి నేర్చుకోండి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఫాలో అవ్వండి అని యేసుక్రీస్తు వారి ఆజ్ఞలన్నీ కూడా మనకి ఇస్తున్నారు. మనం వీటిని పాటించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మనకు అందజేస్తానన్నాడు. ప్రపంచంలో ఉన్న జ్ఞానులు మేధావులు అందరికంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో ఈ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు విషయం చెప్పమంటారా? ఏ పుస్తకమైనా యేసుక్రీస్తు వారి టైం నుండి ఇప్పటి వరకు తీసుకున్న ఏ ప్రసంగమైనా యేసుక్రీస్తు వారి ఈ మత్తయి సువార్త 5, 6, 7 ఈ యొక్క అధ్యాయాల్లో నుండి తీసుకుని చెప్పిందే. ఏదో ఒక మాట తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేదే. అంత గొప్పది యేసుక్రీస్తు వారి ప్రసంగం. 2000 సంవత్సరాల క్రితం చేసిన యేసుక్రీస్తు వారి ప్రసంగం భూమి మీద మానవాళి చరిత్ర మార్చింది. అప్పటిదాకా రాతి యుగంలో జనాల్ని ఎలా పడితే అలా చంపుకుంటా, ఎంత ఎక్కువ మందిని చంపితే వాడంత గొప్పోడు, రాజు, రాజ్యాలు, ఇలాంటి భావాలు ఉన్న ఆ కాలంలో ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారికి ఎంత ధైర్యం కావాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కానీ ఆ టైంలో ఈ మాటలు చెప్తే వినేది ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని కొట్టినా కానీ మీరు తిరుగు కొట్టద్దు, మీ అంగి తీసుకుంటే మీ పైవస్త్రం కూడా ఇచ్చేయండి, ఇలాంటి మాటలన్నీ చెబితే ఎవరు వింటారు చెప్పండి? ఎవరు వింటారు, ఎవరు వినరో వాటితో సంబంధం లేదు. ఏది మంచి ఏది చెడు, తక్కువ మంది ఉన్నా తక్కువ మంది విన్నా నీతినే చెప్పాలి, న్యాయాన్నే చెప్పాలి, నిజాన్నే చెప్పాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా భూమి మీద బతికారు. కాబట్టే ఆ యేసుక్రీస్తు వారిని ఈరోజు మనం దేవుడిగా ఆరాధిస్తున్నాం, ఆయన్ని మాదిరిగా తీసుకోవాలి అని కోరుకుంటున్నాం. ఆయన వల్లనే ప్రపంచం మొత్తానికి రక్షణ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. చెప్పాను కదా, 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు చదివితే బైబిల్ మొత్తాన్ని కూడా సారాంశం మనం చూసేసినట్టే. 5వ అధ్యాయంలో దేవుడు అన్ని విషయాలు చెప్పాడు కదా, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాడు. ఇంకా ఏం చెప్పడానికి ఉన్నాయి? ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు మంచి పనులు చేయండి, 5వ అధ్యాయంలో చెప్పినవన్నీ చేయండి, కానీ వేరే వాళ్ళు చూడాలి అని, మనుష్యులు నన్ను గొప్పగా అనుకోవాలని నేను చేయకూడదు, వేరే వాళ్ళు చూడాలి అని, వేరే వాళ్ళు పొగడాలని మనం చేయకూడదు. ఒకవేళ మనుషులు పొగడాలని మనం కోరుకుంటే దేవుడు మనల్ని చూడడు, దేవుడు చూడాలి. దేవుడి దృష్టిలో మాత్రమే నేను నీతిమంతుడు కనబడాలి అని ఎప్పుడైతే మనం దృష్టిలో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనం చేసిన నీతి కార్యాలకి ఒక విలువ ఉంటుంది అని చెప్తున్నాడు. మనుషులకి భయపడే వాళ్ళు, మనుషుల పొగడతలను కోరుకునే వాళ్ళు వాళ్ళ ముందు మాత్రమే బాగుంటారు, వాళ్ళు లేనప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల భయం ఉన్నవాడు తల్లిదండ్రుల ముందు మాత్రమే అబద్ధాలు ఆడకుండా చెడ్డ పనులు చేయకుండా ఉంటాడు. దేవుడి భయం ఉన్నవాడు ఎక్కడున్నా కానీ నీతిమంతుడిగా బతుకుతాడు, నీతి న్యాయాలతో బతుకుతాడు అనేది ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు.
కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. బోర ఊదింపడం అంటే చేసిన కార్యాన్ని పదే పదే బయటికి చెప్పుకోవడం. ఇప్పుడు చూడండి, కొంతమంది సహాయం చేసాం అన్నట్టుగా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. అదంతా కూడా మనుషులు వాళ్ళని పొగడాలనే వేషధారులు అన్నాడు. అంటే మనుషులు చూడడం కోసం, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం కోసం ధర్మం చేస్తారు. వేరే వాళ్ళకి అవి పంచిపెట్టాను, వేరే వాళ్ళకి ఇవి పంచిపెట్టాను, మనుషులకు అవి చూపించి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి, పొగిడించుకోవడానికి, అటువంటి వారికి దేవుడు పెడుతున్న పేరేంటి? వేషధారులు. మనుషులు చూడాలని మీరు మంచి పనులు చేయొద్దు, దేవుడు చూడాలి అని చేయండి, హృదయానుసారంగా చేయండి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదేంటి, మరలు బాగానే ఉన్నారు కదా భూమి మీద, ఫలము పొందడం ఏంటి అనుకుంటే, దేవుడు వాళ్ళు చెడ్డవాళ్ళు అని తీర్పు తీర్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళ కోసం వేచి చూస్తుంది. అంటే నరకము వేషధారుల కోసము వేచి చూస్తుంది అని దాని అర్థం. ఎవరైతే మనుషుల ఎదుట నేను గొప్పగా కనబడాలి అనే ఉద్దేశంతో మంచి కార్యాలు చేస్తారో, హృదయపూర్వకంగా చేయరో, వాళ్ళందరి కోసం కూడా నరకం వెయిట్ చేస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీవు ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలేను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. అదేంటండి, కుడి చేతికి చేస్తే ఎడమ చేతికి తెలియకుండా ఎలా ఉంటుందని అడగొద్దు. ఎవరికి కూడా తెలియాల్సిన అవసరం లేదు, రహస్యముగా ఉంచండి. ఎవరో నిన్ను పొగడాలని మీరు చెయ్యొద్దు. ధర్మము, నీతి కార్యాలు అనేవి మనకి తెలిస్తే చాలు. దేవుడికి అన్ని తెలుస్తాయి కాబట్టి రహస్యమందున్న దేవుడికి తెలిస్తే చాలు. అంతేగాని మనుషుల చేత పొగిడించుకోవాలని మీరు అలా చెయ్యొద్దు అంటున్నాడు. ఏది మంచో అది 5వ అధ్యాయంలో చెప్పాడు. ఎదుటి వాళ్ళ ఘనత కోసం చేయొద్దు, హృదయపూర్వకంగా చేయండి అని 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థనలో కూడా వేషధారులు ఉన్నారంట. ఇప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేసే దారిలో వేషధారులు ఉన్నారు, దాని గురించి పైన చెప్పాడు. ప్రార్థన చేసే దాంట్లో వేషధారులు ఎవరంట? మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. అంటే అందరికీ కనబడేలాగా ప్రార్థన చేయాలి, మేము భక్తి పరులము అని అందరికీ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు కూడా తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వారు కూడా వాళ్ళ ఫలం పొందుకున్నారంట. అంటే ఎదుటి వాళ్ళకి కనబడాలని ప్రార్థన చేసేవాళ్ళు, ఎదుటి వాళ్ళకి కనబడేలాగే చర్చికి వెళ్ళేవాళ్ళు, ఎదుటి వాళ్ళకి కనబడాలని, మేము విశ్వాసులము అని అందరూ గుర్తించాలి అన్న ఉద్దేశంతో దేవుడికి ప్రార్థన చేసిన భక్తిని కూడా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్ళ కోసం నరకం వెయిట్ చేస్తుంది. వాళ్ళు వాళ్ళ ఫలం పొందుకొని ఉన్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన అనేది దేవుడికి మనకి సంబంధించింది. ఎదుటోళ్ళు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అని చూస్తున్నారు, ఎదుటోళ్ళు నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు అని చూస్తున్నారు, ఎటువంటి గొప్ప గొప్ప పదాలు నువ్వు ప్రార్థనలో వాడుతున్నావు, ఇవన్నీ కూడా అనవసరం. ప్రార్థన మనం చేసేది దేవుడు వింటాడు అని. అంతేగాని భక్తిని కూడా గర్వం కోసమో స్వార్థం కోసమో మనం వాడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి వినబడాలి అని ప్రార్థన చేస్తే చాలు అని చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడును అని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడడం వేరు, దేవారాత్రములు ప్రార్థన చేయడం వేరు. ఏంటి రెండింటికి తేడా? ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒకటే పదాన్ని 100 సార్లు పలుకుతూ ఉంటారు జనాలు. 1-2 గంటల ప్రార్థన చేస్తారు. అందులో చెప్పే విషయాలు, దేవుణ్ణి అడిగే విషయాలు తక్కువ. ఓన్లీ ఒకటే పదం 10 సార్లు రిపీట్ చేయడం, స్తుతి అనో లేకపోతే ఇంకోటనో విస్తరించి మాట్లాడడం. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతారు. అంటే అంత శ్రద్ధ లేకుండా చేసిందే మళ్ళీ మళ్ళీ జపం లాగా, ఏదో బట్టి పట్టిన దానిలాగా ప్రార్థన కూడా అలా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు పెట్టిన పేరేంటంటే వేషధారులు. అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని మీరు అనుకోవద్దు. ఉదాహరణకి దేవుడు నిజంగా మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకోండి, మనం అలాగే ప్రార్థన చేస్తామా? నీట్గా ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్, ఒకదాని తర్వాత ఇంకోటి, ఒక శ్రద్ధగా ప్రార్థన చేయమా? మనం ఏది కావాలో, ఏది ఇంపార్టెంటో అది మాత్రమే మనం అడగమా? దేవుణ్ణి కూడా ఒక పర్సన్ లాగా చూడండి, ఒక వ్యక్తి లాగా చూడండి. ఏదో గోడ మీద ఫోటో లాగా దాని ముందు ఏది పడితే అది వాగేస్తున్నాం అన్నట్టుగా విస్తరించి వ్యర్థమైన మాటలు ఏవి పడితే అవి దేవుడిని అడుగుతున్నారు అంటే వేషధారులు అని పేరు పెడుతున్నాడు దేవుడు. కొంతమంది దొంగతనం చేసేటప్పుడు దేవుడు సహాయం అడుగుతారు. కొంతమంది తప్పు చేసి ఆ తప్పు నుండి శిక్ష పడకుండా పోలీసుల నుండి, కోర్టుల నుండి రక్షించమని దేవుడిని ప్రార్థన చేస్తారు. శిక్ష తప్పించుకోవడానికి
తప్పించుకోవడానికి కాదు మనం ప్రార్థన చేయాల్సింది, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి. నీతి న్యాయాలకు అనుకూలంగా ప్రార్థన చేయాలి. మనం వేరే వాళ్ళని మోసం చేస్తా, వేరే వాళ్ళని తిడతా, వేరే వాళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్తా, మళ్ళీ ఇంట్లో కూర్చొని 1-2 గంటలు విస్తరించి దేవుడితో వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన ఏ అంశాల కోసం చేయాలి, ఎలా చేయాలి అని మన ఛానల్లో ప్రార్థన గురించి కూడా నేను సెపరేట్ వీడియోలు చేశాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న భావం ఏంటంటే, ప్రార్థన అనేది మీకు దేవుడికి మధ్యలో ఉండాలి, నీతి న్యాయాలు ఆ ప్రార్థనలో ఉండాలి. అంతేగాని వ్యర్థమైన మాటలు విస్తరించి మాట్లాడడం, అన్యజనుల వలె భూ సంబంధమైనవే దేవుణ్ణి ఆడడం. అన్యజనులు ఏం చేస్తారు? భూ సంబంధమైనవి అడుగుతారు, భూ సంబంధమైనవి దేవుణ్ణి ఆడడం, ఎవరో చూడాలి అని ప్రార్థన చేయడం, ఇలాంటివి మీరు చెయ్యొద్దు అంటున్నాడు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను, మనకేం కావాలో దేవుడికి తెలుసు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏ ఏ విషయాలు ఉండాలో చెప్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందున్నాడు అంటే ఏదో గోడ మీద ఫోటోలాగా ఏది పడితే అది పెద్ద లిస్టు చదవకండి. ఏదో ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టుగా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా, హృదయపూర్వకంగా శ్రద్ధగా దేవుడు వింటున్నాడు అన్నట్టుగా ప్రార్థన చేయండి. ఇవాళ ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు వింటున్నాడు లేదో అని చూస్తారో లేదో తెలీదు, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తారు. ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టుగా మీరు చాలా శ్రద్ధగా చేయండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే మీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. దేవుడి రాజ్యం, పరలోక రాజ్యం గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతారో వాళ్ళు పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం రావాలి, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో ఇంకా అనేక మంది రావాలి. దేవుడి రాజ్యము విస్తరించాలి అని ప్రార్థన చేయాలే కానీ, దేవుడి చిత్తము జరగాలి అని ప్రార్థన చేయాలే కానీ మన చిత్తం జరగడం కాదు. ఈ లోకంలో మనకి ఏవేవో కావాలని, ఏవేవో జరగాలని, వాటి గురించి దేవుడిని ప్రార్థించడం మాత్రమే కాదు, నీ చిత్తము జరగాలి అని. దేవుడి చిత్తం ఏంటి? అబద్ధం ఆడకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, కోపపడడం, నరహత్య చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ దేవుడి చిత్తాలు. అవి మన జీవితాల్లో లేకుండా ప్రార్థన ఏం చేస్తున్నాం మనం? అన్యుల వలె లోకాశల కోసం చేస్తున్నామా మనం ప్రార్థన? అది పరలోకములో ఉన్నది భూమి మీదకి వచ్చేలాగే ఉండాలి కానీ భూమి మీద ఉండే ఈ లోక సంబంధమైన ఆచారాలు పరలోకానికి వెళ్ళేలాగా మన ప్రార్థనలో దేవుడిని అడగకూడదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రభువా మా చుట్టుపక్కల వాళ్ళందరికన్నా మేము ఆస్తిపరులు అయిపోవాలి ప్రభా, మాకు బాగా డబ్బులు వచ్చేలా చేయి ప్రభువా అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. అది అన్యజనుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన? పరలోకంలో ఉన్న దేవుని చిత్తం భూమి మీదకి వస్తుందా? భూమి మీద ఉండే వ్యర్థమైన లోకాశలు మనం ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి పరలోకానికి చేరుస్తున్నామా? ప్రార్థనలో నీతి ఉండాలి, ప్రార్థనలో న్యాయం ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థనలో దేవుడి చిత్తం ఉండాలి, ప్రార్థనలో లోకాశలు ఉండకూడదు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము కేవలం నాకు మాత్రమే కాదు, మా అన్నాడు చూడండి. అంటే జనాలందరికీ ఎంత అవసరమో అంత ఆహారము దయచే ప్రభా. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే దేవుడిని మర్చిపోతామేమో, తక్కువైతే దేవుడిని దూషిస్తామేమో. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ఏ నాటిది ఆనాడు దయచే ప్రభా అని మనం ప్రార్థన చేయాలంట. అంటే గర్వంతో మిగతా వాళ్ళందరికన్నా నాకు డబ్బు ఎక్కువైపోవాలి, నేను భూమి మీద ఘనంగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి దండం పెట్టాలి, ఇలాంటి విషయాలు లోకానుసారమైనవి. అన్ని జనుల వల్లే మనం దేవుణ్ణి అడగకూడదు. ప్రార్థన వేరే వాళ్ళు చూస్తారు అని చేయకూడదు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. నెక్స్ట్, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. కేవలం మనల్ని క్షమించమనే దేవుణ్ణి అడగడం కాదు. మనం మన ఎడల అప్పున్న వాళ్ళని, మన ఎడల పాపం చేసిన వాళ్ళని మనం వేరే వాళ్ళని క్షమిస్తేనే దేవుణ్ణి మనం క్షమించమని అడగడానికి అర్హులము అని కూడా ఒకే మాటలో చెప్తున్నాడు. దేవుణ్ణి క్షమించు క్షమించు అని దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. మన ఎడల తప్పు చేసిన వాళ్ళని మనం క్షమించాం, వాళ్ళని దూరం పెడతాం, వాళ్ళతో గొడవలు పడతా ఉంటాం. మనల్ని దేవుడు క్షమించాలి అంటే మనం కూడా వేరే వాళ్ళని క్షమించాలి కదా. అందుకే ముందే కండిషన్ చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి క్షమించమని అడగడం మాత్రమే కాదు, మీరు కూడా వేరే వాళ్ళని క్షమించాలి. మీరు మీ ఎడల తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తేనే, మీరు మీ రుణస్థులను క్షమిస్తేనే మీ రుణములు కూడా క్షమించబడతాయి అని ఒకటే మాటలో చెప్తున్నాడు. చూడండి, దేవుడు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని విడిపించుము. ఇదిగో మేము ఎక్కడన్నా పాపలో పడిపోతామేమో, అపవాది మమ్మల్ని ఎక్కడన్నా తప్పుదారి పట్టించిద్దేమో, ఈ లోకానుసారమైన విషయాల్లో మేము బతకడానికి దుష్టుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడేమో, దుష్టుడు మమ్మల్ని బాధ పెడతాడేమో, ఆ అపవాది శోధనల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలంట. మన ప్రార్థనలో ఈ విషయాలన్నీ ఉంటున్నాయా? ఈరోజు ఏదో షాపింగ్ లిస్ట్ లాగా గోడ మీద ఫోటో దగ్గర ఏదో చదువుతున్నాం అన్నట్టుగా విస్తారంగా ఏది పడితే అది చెప్పిందనే ఒక 100 సార్లు చదువుకుంటా అలా మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా? హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు వింటున్నాడు అన్నట్టుగా ప్రార్థించాలి. విస్తారంగా వ్యర్థమైన మాటలు పలకకుండా హృదయపూర్వకంగా 2 మాటలు మాట్లాడినా దేవుడు వింటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, మన ప్రార్థనలో నీతి న్యాయాలు ఉండాలి. దేవుడు మనల్ని ఎలా చూడాలి అని మనం కోరుకుంటామో మనం కూడా వేరే
వేరే వాళ్ళని అలాగే చూడడం నేర్చుకోవాలి. లోకాశలు తీసుకొచ్చి ప్రార్థనలో పెట్టకుండా దేవుడి చిత్తాన్నే ప్రార్థనలో మనం అడగాలి. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉండాలి అని యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి ప్రసంగం అర్థమైందా, అర్థం కాలేదా, ఈ క్వశ్చనే ఉండదు. మనం పాటిస్తున్నామా లేదా, ఈ క్వశ్చనే ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ క్లియర్గా మనకు అర్థమవుతాయి. పాటిస్తే మనం నీతిమంతులు అవుతాం. అది తప్పు అని తెలిసి కూడా దాన్ని మనం మానుకోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో ద్వారా నేనేదో నా మాటలు మీకు చెప్పట్లా, యేసుక్రీస్తు వారు చెప్పినట్లనే మనం చదువుకుంటా వెళ్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాటలు యేసుక్రీస్తు నోరు తెరిచి ఇలాగ బోధించిన 5వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకున్నాం. అంటే ఇవి దేవుడి మాటలు, దేవుడు డైరెక్ట్గా పరలోకం నుండి భూమి మీదకి వచ్చి చెబుతున్న మాటలు అని మనం గమనించాలి. శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధ పెట్టి వాటిని పాటించాలి. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కండిషన్ పెట్టాడు చూడండి. మనమే మన పక్కింటి వాళ్ళని, మన బంధువుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, వాళ్ళు ఏదో మన ఎడల చిన్న తప్పు చేస్తే ఎప్పటికప్పుడు దూరంగా పెడతాం. వాళ్ళతో సంవత్సరాలు మాట్లాడడం, కానీ చర్చికి వెళ్తూ ఉంటాం. మనుషులు మన పట్ల చేసిన తప్పులు మనం క్షమించకపోతే మన తప్పుల్ని దేవుడు ఎలా క్షమిస్తాడు? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ పదాలు మర్చిపోతారండి, ఎందుకో తెలీదు. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే కదా. కేవలం 3 అధ్యాయాలు కదా బైబిల్లో ఉంది. ఇంత గొప్ప గొప్ప మాటలు మనం ప్రతిరోజు గుర్తు తెచ్చుకోకపోతే, కేవలం ఆశీర్వాదం కోసమో, డబ్బు కోసమో, ఆరోగ్యం కోసమో, పలుకుబడి కోసమో, వాటి కోసమే మనం చర్చికి వెళ్తుంటే దేవుడు మనల్ని దీవిస్తాడా? పరలోకాన్ని మనకిస్తాడా? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అబద్ధ బోధ వైపు, అపవాది యొక్క భ్రమల వైపు మనం తిరిగిపోతున్నామేమో, మన చెవులకి ఏవైతే వినటానికి ఆసక్తిగా ఉంటాయో వాటిని మాత్రమే మనం వింటున్నామేమో, దేవుడి చిత్తాన్ని మనం పక్కకు నెట్టేస్తున్నామేమో, ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనము మన ఎదుట తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి అని దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పింది అర్థం కాదు అనే మాట లేదు, అందరికి అర్థం అవుద్ది. పాటిస్తున్నామా లేదా, ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నామా లేదా, ఈ రెండే ఉంటాయి. ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, పాటించాలి. పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దొక్కముకులై ఉండకండి. ఇప్పుడు దాకా ప్రార్థన గురించి మాట్లాడాడు, పైనేమో ధర్మం చేయడం, వేరే వాళ్ళకి సహాయం చేయడం గురించి మాట్లాడాడు, ఇప్పుడేమో ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకండి. వేషధారులు అంటే ఏం చేస్తారు? వేరే వాళ్ళకి కనబడాలి అన్న ఉద్దేశంతో ఉపవాసం చేస్తారు, దొక్కముఖం పెట్టుకుని ఉంటారు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసాన్ని, ప్రార్థనని, భక్తిని కూడా వేరే వాళ్ళు మనల్ని చూసి పొగడాలి అన్న ఉద్దేశంతో మనం చేయకూడదు అని మనకి గుర్తు చేస్తున్నాడు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పైకి కనబడేటప్పుడు రోజు ఎలాగ ఉంటారో అలాగే ఉండండి, రోజులాగే ఈరోజు కూడా ఉండండి. అంతేగాని వాళ్ళకన్నా నేనే గొప్ప భక్తుడిని అని వాళ్ళు అనుకోవాలి, ఇలాంటి ఉద్దేశాలతో ఉపవాసం చేయకూడదు. అది దేవుడికి మనకి మధ్య ఉంటే చాలు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తే చాలు. అంతేగాని మనుషులు నిన్ను చూసి పొగడాల్సిన, మనుషులు నిన్ను చూసి గొప్పగా అనుకోవాల్సిన అవసరం లేదని కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ కొంతమంది ఉపవాసాలు ఎందుకు ఉంటారంటే దేవుడు మనల్ని చూస్తాడని కాదు, భూమి మీద కోరికల కోసమే ఉపవాసం ఉంటారు. భూమి మీద నాకు అది కావాలి, భూమి మీద నాకు ఇది కావాలి, అందులో దేవుడి చిత్తం ఉండదు. మళ్ళా లోకాశాల కోసమే ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దేవుడు ఏమంటున్నాడు? వేషధారులు అంటున్నాడు. ఉపవాసం గురించి కూడా ఒక సెపరేట్ వీడియో ఉంది. ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ విషయాలన్నీ కూడా అందులో చెప్పున్నాను. ఉపవాసం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలు చూడండి, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ఇక్కడ వేరే వాళ్ళు చూడాలి అన్న ఉద్దేశంతో మీ భక్తిని మీరు చూపించొద్దు. పరలోకమందున్న దేవుడు చూడాలి అన్న ఉద్దేశంతో ప్రార్థనైనా, ఉపవాసమైనా, వేరే వాళ్ళకి సహాయం చేసే విషయమైనా హృదయపూర్వకంగా చేయండి, హృదయ శుద్ధితో చేయండి, దేవుడు చూస్తాడు అన్నట్టుగా చేయండి. అంతేగాని మనుషుల దగ్గర పేరు ప్రతిష్టలు పొందుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు చెయ్యొద్దు అని యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ
చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. డబ్బు పెరగడం అన్నా తగ్గడం అన్నా ఏదోటి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ డబ్బు పెరిగినా అది ఏదో ఒక రోజు మళ్ళా తగ్గుతుంది. చావుతో మనతో ఏది రాదు అని గుర్తు చేస్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? నీతి న్యాయాల ప్రకారంగా నడుచుకోవాలి. పైన చెప్పాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులున్నా కానీ మీరు మంచి పనులు చేస్తుంటే చెడ్డవాళ్ళు మీ మీద అబద్ధాలు చెప్పినా, మీ మీద లేనిపోయినవి చెప్పినా, పరలోకములో మీకు ధనం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు సంతోషించి ఆనందించండి అని చెప్పాడు కదా. పరలోకములో మన స్థానం సంపాదించుకోవడానికి అవన్నీ చేయాలి కానీ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పాడు దేవుడు. కానీ అదేంటో ఇవాళ క్రైస్తవులు కూడా ధనవంతులుగానే ఉండాలి, ఎదుటోళ్ళందరూ మనల్ని చూసి గొప్పగా అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనము అంటే నీ యొక్క శ్రద్ధ మంచి మీద, నీతి న్యాయాల మీద, దేవుడి మీద, పరలోకం మీద, వీటి మీద ఉంటే మనిషి మంచివాడిగా బ్రతుకుతాడు. ఒకవేళ మన శ్రద్ధ భూమి మీద ఉండే ధనం మీద మాత్రమే ఉంటే మంచిగా బ్రతకాలి అనే ఉద్దేశం కన్నా ఏం చేసినా డబ్బు సంపాదించుకోవాలి, ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలి, వీటి మీదే మన మనసు అంతా ఉంటుంది. మన మనసు ఎక్కడ ఉందో, మన హృదయం ఎక్కడ ఉందో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. మనం దేవుడికి లోబడుతున్నామా, డబ్బు ఈ లోక ధనానికి లోబడుతున్నామా? ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి లోబడుతున్నామా, అపవాదికి లోబడుతున్నామా? మన హృదయం దేవుడి సంబంధమైన నీతి న్యాయాల మీద ఉంటుందా, అపవాది సంబంధమైన డబ్బు ధనం మీద ఉంటుందా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కన్ను అంటే కేవలం కన్ను కాదండి, మన చూపు, మన దృష్టి దేని మీద ఉంది, మనం ఎప్పుడు దేన్ని చూడాలనుకుంటున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, మన కను దృష్టి ఎక్కడ ఉంటుందో మన దేహం అంతా కూడా దాని గురించే పనిచేసిద్ది. మన కన్ను అంటే మన చూపు, మన ఆలోచన దేని గురించి ఉంటుందో మన జీవితం అంతా దానికోసమే మనం కష్టపడతాం. కాబట్టి మనం ఒకవేళ వెలుగు వెనకాల పరిగెత్తాం అనుకోండి, మన జీవితం అంతా వెలుగుమయమే ఉంటుంది. ఒకవేళ మనం చీకటి వెనకాల పరిగెత్తాం అనుకోండి, మన జీవితం అంతా చీకటి అయి ఉంటుంది. నీ కన్ను చెడిందైతే అంటే చెడ్డ కార్యాల మీద నీ దృష్టి ఉంటే, చెడ్డ కార్యాల మీద నీ ఆలోచన ఉంటే, ఎప్పుడు చెడ్డ కార్యాలే చూడాలి అని నీ కన్ను కోరుకుంటా ఉంటే నీ దేహం అంతా కూడా చీకటమయమై ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో అంతో ఇంతో మంచితనం ఉంది, అంతో ఇంతో వెలుగు ఉంది. అయితే నీ కన్ను దృష్టి చెడ్డ క్రియల మీద ఉంటే నీలో ఉన్న కొంచెం వెలుగు కూడా ఆరిపోయిద్ది. నీ హృదయం అంతా చీకటం అయిపోయి ఉంటుంది. ఆ చీకటి ఎంత గొప్పది అంటే దాన్ని తీయడం మరలా సాధ్యపడదు, చాలా కష్టం. మనలో ఉన్న కొంచెం మంచిని కూడా పాడు చేసేలాగా పూర్తిగా చెడ్డ విషయాలు మన హృదయంలోకి, మన దేహంలోకి మనం ఎక్కించుకున్నాము అంటే ఆ చీకటి ఎంతో గొప్పదే. మరలా ఆ చీకటిని తీసేసి వెలుగు నింపడం అనేది చాలా కష్టం అని చెప్తున్నాడు. కాబట్టి సమయం ఉండగానే, ఇంకా మనకి జీవితం ఉండగానే, ఇంకా ఎంతో కొంత వెలుగు లోపల మిగిలి ఉండగానే, ఎంతో కొంత మంచి లోపల మిగిలి ఉండగానే మనం పూర్తి మంచివారుగా మారాలి. ఎయిదర్ వెలుగన్నా చీకటం దూరం చేయాలి. ఒకవేళ అలా దూరం చేయకపోతే చీకటే వెలుగుని దూరం చేసిద్ది అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ మనం దేవుని కన్నా లోపడతాం, లేదా సిరికన్నా లోపడతాం. ప్రపంచంలో ఉండే మనుషులందరినీ దేవుడు రెండు కేటగిరీస్ కింద చేశారు. ఒకళ్ళేమో దేవుడికి లోబడేవాళ్ళు, గాడ్ దేవుడికి లోబడేవాళ్ళు, ఇంకోటేమో మనీ డబ్బుకి లోబడేవాళ్ళు. మన దృష్టి మనీ మీద ఉందంటే దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అని దాని అర్థం. ఒకవేళ మనం చర్చికి వచ్చినా, ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాసం చేసుకుంటున్నా, మనకి ఉన్నది సరిపోలేదు, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, అందరికన్నా గొప్ప వాళ్ళు అవ్వాలి, అందరు నన్ను చూసి గొప్పగా అనుకోవాలి, ఇలా డబ్బు ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి అంటే మనం చర్చిలో ఉన్నా, రోజు వాక్యం వింటున్నా, మనం దేవుడి ఇష్టానుసారంగా లేము, మనము సిరికి దాసులుగా బ్రతుకుతున్నాము, దేవుడికి దాసులుగా కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎయిదర్ సిరికన్నా దాసులుగా ఉంటాం, లేదా దేవునికన్నా ఉంటాం. అంతేగాని సగం అటు సగం ఇటు మనం ఉండలేం. ఒకవేళ సగం దేవుడి మీద ఉంది, సగం డబ్బు మీద ఉంది అని మనం అనుకున్నా అది పూర్తిగా డబ్బుకే దాసుడిగా ఉన్నట్టే కానీ దేవుడికి దాసుడిగా ఉన్నట్టు కాదు. ప్రభువా, మా విశ్వాసానికి అప్పులు అడ్డొస్తున్నాయి కాబట్టి, మేము విశ్వాసంలో ఎదగడానికి ఈ పేదరికం అడ్డొస్తుంది కాబట్టి, మేము విశ్వాసంలో ఎదగడానికి ఈ అనారోగ్యం అడ్డొస్తుంది కాబట్టి వాటిని తొలగించు, ఎంత కావాలో మాకు అంత
ఇవ్వు, పేదరికంలోకి వెళ్ళిపోకూడదు, ధనికులు అయిపోకూడదు, మేము మంచిగా బ్రతకడానికి, విశ్వాసంలో ఉండడానికి మాకు ఏవి అవసరమో అవి, డబ్బు, ఆరోగ్యం, ఇల్లు, మాకు ఏవి అవసరమో అవి దయచే అని దేవుడిని అడగొచ్చు. కానీ ఇంకా డబ్బు కావాలి, ఇంకా గొప్పలు అయిపోవాలి, ఇంకా ధనవంతులు అవ్వాలి అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి సిరికి ఇద్దరికీ కూడా ఒకడు దాసుడిగా ఉండలేడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, లేదా ఒకడి పక్షముగా ఉండి మరొకడిని తృణీకరిస్తారు. మనం డబ్బుని దగ్గర పెట్టుకుని దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావా, దేవుణ్ణి దగ్గర పెట్టుకుని డబ్బుని దూరం చేసుకుంటున్నావా? మనకు మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, యేసుక్రీస్తు వారు, పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా అర్థం కాలేదు అనేది ఉండదు, అర్థం అవుతాయి. కానీ పాటిస్తున్నామా, పాటించట్లేదా, లోకానుసారంగా బతుకుతున్నామా, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా, ఈ రెండే ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన నేను మీతో చెప్పుదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే మనకు కావాల్సిన ఏంటో దేవుడికి తెలీదా? దేవుడు మన తండ్రి కదా, మనకి తినడానికి కావాలి, తాగడానికి కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఇవన్నీ దేవుడికి తెలీదా? వాటి వెనకాల మీరెందుకు పరిగెడుతున్నారు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అవి కేవలం సృష్టి మాత్రమే, మనుషులు దేవుని కుమారులు కదా, మనం వాటికంటే శ్రేష్ఠులము కదా. మనకేవి కావాలో దేవుడికి తెలీదా? మనము నీతి, న్యాయం, ప్రేమ, కనికరం, క్షమాపణ, ఇటువంటి వాటి వెనకాల మనం వెళితే మనకు కావాల్సిన ఆహారము, ఆరోగ్యము, ఇల్లు, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు? మనం దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు. మనం లోకం వెనకాల పరిగెడితే, మనం డబ్బు వెనకాల పరిగెడితే ఇవన్నీ మన వెనకాల రాకపోగా వాటి వెనకాల పరిగెత్తడానికే మన జీవితం అంతా అయిపోయిద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని బాగా బాధపడతా కూర్చుంటే ఆ కష్టం ఏమన్నా తీరిద్దా? బాధపడడం వల్ల హైటే పెరగరు, ఎత్తే పెరగరు, అలాంటిది కష్టం ఎందుకు తీరిద్ది? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. బాగా డబ్బున్న సొలొమోను కూడా పువ్వులంత అందంగా ఉండడు. మనకి ఏ వస్త్రాలు కావాలో, ఏ ఇల్లు కావాలో అవన్నీ దేవుడికి తెలీదా? మనం ఎప్పుడైతే చెడ్డ క్రియల వెనకాల పరిగెడతామో అప్పుడు మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా మనకు దూరం అయిపోతాయి. మనం ఎప్పుడైతే మంచి క్రియల వెనకాల పరిగెడతామో, నీతి న్యాయాల వెనకాల పరిగెడతామో మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు కాబట్టి అది మనకు అందజేస్తాడు. ప్రకృతిని పోషిస్తున్న దేవుడికి, భూమి మీద ఇన్ని జలచరాలను పోషిస్తున్న దేవుడికి మనల్ని పోషించడం ఒక లెక్క. ప్రకృతిని చూసన్నా మీరు నేర్చుకోండి, దేవుడు మీకు అప్పగించిన పని మీరు చేయండి, మీకు ఏం కావాలో దేవుడు చూసుకుంటాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల ఆ గడ్డినే దేవుడు అంతగా అలంకరిస్తే ఆ పువ్వులతో అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నింటి విషయమే చింతించరు. ఎవరైతే దేవుడి మీద నమ్మకం లేరో వాళ్ళు ఆలోచిస్తారు వీటన్నిటి గురించి. వాళ్ళు ఒకవేళ ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళినా ఏం తింటాం, ఏం తాగుతాం, ఏమి ధరించుకుంటాం, ఎక్కడుంటాం, ఇల్లు, డబ్బు, ఆస్తి, ఆరోగ్యం, వీటి గురించి అడుగుతారు ఆ విగ్రహాలని. అలా మీరు వాళ్ళలాగా విచారించకండి, వాళ్ళలాగా చింతించకండి, వాళ్ళలాగా ప్రవర్తించకండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకు కావాల్సినవన్నీ మనకు అనుగ్రహింపబడాలి అంటే ముందుగా మనం వేటిని వెతకాలి? రాజ్యాన్ని, నీతిని. అంటే ఆత్మ సంబంధమైనవి మనం వెతికితే, నీతి న్యాయాలను మనం వెతికితే, 5వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా చెయ్యాలి అని మనం కోరుకుంటే, మనము దేవుడి వెనకాల పరిగెడితే మనకు కావాల్సినవన్నీ మన వెనకాల పరిగెట్టేలాగా దేవుడు చేస్తాడు. మనం లోకం వెనకాల పరిగెడితే అన్యజనుల్లాగా మన జీవితం అంతా కూడా ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, మనుషులు మన గురించి ఏమనుకుంటారో, వాళ్ళ ఎదుట గొప్పగా ఎలా ఉండాలో వీటి గురించి ఆలోచించడానికే మన జీవితం అంతా అయిపోద్ది. క్రైస్తవులు, విశ్వాసులు ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి, అటు తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. రేపటి గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపేంటో అని మీరు ఈరోజు ఆలోచించొద్దు, ఈరోజు మంచిగా ఎలా ఉండాలో ఆలోచించండి.
ఈ రోజు తప్పు చేయకుండా ఎలా ఉండాలో ఆలోచించండి. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. ఈ రోజు ఏ తప్పు చేసావు, రేపు ఆ తప్పు చేయకుండా ఉండాలి, దాన్ని క్షమించమని దేవుడిని అడగాలి, పశ్చాత్తాపడాలి. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. ఈ రోజు నేను మంచిగా ఉండాలి, ఈ రోజు దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించాలి అని ఇప్పుడు మన ఎదుట ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి. మంచిగా ఉండాలి, కష్టపడాలి, బద్ధకస్తుల్లా ఉండకూడదు. దేవుడు చెప్పిన మంచి క్రియలన్నీ చేయాలి. వేరే వాళ్ళు చూడాలి అని చేయకూడదు. పరలోకంలో ఉన్న దేవుడు చూడాలి అని చేయాలి. మనుషులు పొగడాలి అని కాదు, హృదయపూర్వకంగా దేవుడు చూస్తున్నాడు అన్న ఉద్దేశంతో చేయాలి. రేపేం జరిగిద్దో అని రేపటి గురించి మీరు ఆలోచించొద్దు. ఈ రోజు మీరు మంచిగా ఉండండి. దేవుడి రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి. మీకు కావాల్సినవన్నీ కూడా మీ వెనకాల వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు చెబుతున్న మాటలు, ఏదో నేను చెబుతున్న మాటలు అయితే కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుందాం. ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము అంటే బైబిల్ మొత్తం సారాంశం ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నట్టే. యేసుక్రీస్తు వారు ఏం చెప్పడానికి భూమి మీదకి వచ్చాడో మనకు అర్థమైనట్టే. 5వ అధ్యాయంలో మనం చేయాల్సిన మంచి పనులన్నీ చెప్పాడు. 6వ అధ్యాయంలో వేరే వాళ్ళు చూస్తారు అన్న ఉద్దేశంతో, మనుషుల ఎదుట గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు ఆ పనులు చేయొద్దు అని చెప్పాడు. 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో మనం చూసుకుంటే వెళ్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఇతరుల గురించి మనకెందుకు, మనం మంచిగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రపంచం బాగుపడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకోరు. రోడ్లన్నీ క్లీన్గా ఉండాలి అని కోరుకుంటారు. రోడ్డు మీద చెత్త వేయకుండా వీళ్ళు మార్చుకోరు. మనం అబద్ధాలు చెప్తాం, మనతో ఎవడన్నా అబద్ధం చెప్తే కోపడతాం. మనం వేరే వాళ్ళని తిడతాం, మనల్ని ఎవరన్నా తిడితే మనం సహించలేం. మనం వేరే వాళ్ళని మోసం చేస్తాం, మనల్ని ఎవరన్నా మోసం చేస్తే మనం సహించలేం. మీరు ఎందుకు తీర్పు తీరుస్తున్నారు? ఇతరుల గురించి మీకెందుకు? మీరు ఇతరులని ఎలా అయితే తీర్పు తీరుస్తారో నేను మిమ్మల్ని అలాగే తీర్పు తీరుస్తాను. మీరు ఇతరులని ఎలా చూస్తారో నేను మిమ్మల్ని అలాగే చూస్తాను. నీ కంటిలో దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ముందు మీలో ఉన్న చెడ్డ కార్యాలు మీరు మానేసుకోండి. మనందరిలో కూడా ఏవో ఒక చెడ్డ విషయాలు ఉంటాయి. ఒకళ్ళు అబద్ధాలు ఎక్కువ ఆడుతూ ఉంటారు, ఒకళ్ళు మోహపు చూపు ఎక్కువ చూస్తూ ఉంటారు, ఒకళ్ళకి డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది. మనందరిలో ఏవో ఒక చెడు క్రియలు ఉంటాయి. ముందు మనలో ఉన్న ఆ చెడ్డ క్రియలను మనం తీసేసుకోవాలి. మనలో ఉన్న చెడ్డ క్రియలు మనం మానుకోకుండా వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చాడీలు ఎందుకు చెప్పడం, తీర్పు ఎందుకు తీర్చడం? వేరే వాళ్ళని తీర్పు తీర్చే ముందు దేవుడు కూడా మిమ్మల్ని అలాగే తీర్పు తీరుస్తాడని గుర్తుపెట్టుకోండి. మీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని, అంటే పెద్ద గుణపం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో చిన్న నలుసును చూసి నువ్వు చెడ్డవాడివి అని తీర్పు తీరిస్తే ఎలాగా? మరి అలాగని లోకంలో చెడు జరుగుతుంటే మనం రెస్పాండ్ అవ్వద్దా అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి? వాక్యము చెప్పాలి. ఇదిగో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు అనే చెప్పాలి. కానీ నువ్వు మంచివాడివి కాదు, నువ్వు చెడ్డవాడివి, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని పర్సనల్గా మనం తీర్పు తెచ్చకూడదు. ఆ మనిషి చెడ్డవాడు, ఈ మనిషి చెడ్డవాడు, ఆ మనిషి అలా చేశాడు, ఈ మనిషి ఇలా చేశాడని రోమర్లు కానీ, ఒకరి మీద ఒకరికి చాడీలు కానీ, ఒకరితో ఒకరికి విరోధాలు కానీ అలాంటివి పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ తీర్పు గురించి కూడా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు అని మనం వాళ్ళకి ఎలా ప్రేమపూర్వకంగా చెప్పాలి, తీర్పు తీర్చకుండా వాళ్ళకి ఆ తప్పు మానుకోమని ఎలా చెప్పాలి అనే దాని గురించి నేను వేరే వీడియో చేశాను. అది కూడా నేను చెప్పింది కాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన వేరే ఉపమానాన్నే వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, లేదా అక్కడ ఉన్న నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మనలో ఉన్న చెడ్డ క్రియలు మానుకోకుండా ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చకూడదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. మంచి మాటలు హితబోధ చేసేటప్పుడు కూడా వినే వాళ్ళకి చెప్పాలి. కొంతమంది ఉంటారు వినరు, కావాలని బూతులు తిడతా ఉంటారు. మనకు తెలిసిపోద్ది వాళ్ళు చెప్పినా కానీ అర్థం చేసుకోరు, మూర్ఖులు అయిపోయారు. మోషే దగ్గర ఫరో ఎలాగో అలాగా ప్రతి దాన్ని హేళన చేస్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కామెడీ చేసి వెక్కిరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కావాలంటే వినే వాళ్ళకి వెళ్ళి చెప్పండి మంచి వాక్యాలు, అంతేగాని మతోన్మాదులో తమ హృదయాన్ని కఠినం చేసుకున్న వాళ్ళు అలాంటి కుక్కల దగ్గర పందుల ఎదుట మీ యొక్క ముత్యములు అంటే మంచి మాటలు చెప్పి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని కూడా దేవుడు చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. వేటి గురించి అడగాలి, వేటి గురించి వెతకాలి, ఏ తలుపును తట్టాలి అంటే వాక్యము,
సత్యము, నీతి, న్యాయము, పరిశుద్ధత, ఇటువంటి విషయాలను మనం వెతకాలి. ఇటువంటి వాటి కోసం మనం దేవుణ్ణి అడగాలి. పైన ప్రార్థనలో కూడా మనం చూసాం కదా, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ చిత్తము నెరవేరును గాక అంటే దేవుడి చిత్తం, దేవుడు చెప్పిన మాటలన్నీ నీతి న్యాయాలకు సంబంధించినవి, ప్రేమ, కనికరం, క్షమాపణ వీటికి సంబంధించినవి. వాటిని వెతకాలి, వాటి కొరకు అడగాలి, అవి దొరికే తలుపులు తట్టాలి అని దాని అర్థం. ఒకవేళ మనం మంచి కోసం వెతుకుతుంటే దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు, మనం అడిగింది చేస్తాడు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మనం చెడ్డవాళ్ళమే, కానీ మన పిల్లలకు అడిగిందల్లా ఇస్తాం కదా, మన పిల్లలు ఏది కోరుకుంటే అది ఇస్తాం కదా. వాళ్ళు రొట్టెను అడిగితే రాతినివ్వం, వాళ్ళు చేపను అడిగితే పామునివ్వం. మనం చెడ్డవాళ్ళం అయ్యుండి మన పిల్లలు అంత ప్రేమగా ప్రేమిస్తుంటే దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు మనం ఇంకెంత మంచిగా ఉండాలని కోరుకుంటాడు. మనకు కావాల్సినవి ఆయన ఇస్తాడు. ఇప్పుడు డబ్బు, ధనము, ఇల్లు ఇవి కూడా మనకు అవసరమని ఆయనకు తెలుసు. కాకపోతే వీటికంటే నీతి, న్యాయము, ప్రేమ, కరుణ ఇవి ఇంపార్టెంట్. అవి ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అవి మనలో ఫలిస్తూ ఉంటే మనకు కావాల్సినవి దేవుడు మనకిస్తాడు. కానీ మనం ప్రేమ చూపించకుండా, కరుణించకుండా, ఎదుటి వాళ్ళని క్షమించకుండా, కోప్పడుతూ, ఎదుటి వాళ్ళని బూతులు తిడుతూ, లంచాలు తీసుకుంటూ ఎలా పడితే అలా మనం బ్రతుకుతా దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా మాకు కావాల్సినవి మాకు ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడిగితే దేవుడు వాటిని ఎలా నెరవేరుస్తాడు చెప్పండి? ఒకవేళ చెడ్డయే అడిగిన పిల్లలు తల్లిదండ్రులు మంచి ఇస్తారు. వాళ్ళు అడిగారు కదా అని చెడ్డ ఎవరో. పరలోకపు తండ్రికి మనకేం కావాలో తెలుసు. మనం రాజ్యాన్ని, నీతిని వెతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మనం దేవుడి రాజ్యాన్ని, మనం దేవుడి నీతిని వెతికితే 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో దేవుడు ఏవేవైతే చెప్పాడో అవన్నీ కూడా మనం నెరవేరుస్తూ ఉంటే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏ లోటు చేయకుండా మనకిస్తాడు అని చెప్తున్నాడు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరు వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, వాటి భావాలే ఇవన్నీ కూడా. కానీ మీరే గమనించట్లా. ధర్మశాస్త్రాన్ని మీరు అక్షరానుసారంగా తీసుకుంటున్నారు, కాకపోతే దాని భావాన్ని మీరు తీసుకోవట్లేదు. దేవుడు ఏది చెప్పినా దాని వెనకాల ఉండే భావం ఏంటంటే మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో మీరును వారికి అలాగే చేయుడి. మిమ్మల్ని మీరు ఎలా అయితే ప్రేమించుకుంటారో మీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి. మీరు క్షమించండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు కనికరం చూపించండి, దేవుడు మీ మీద కనికరం చూపిస్తాడు. మీరు వేరే వాళ్ళకి సహాయం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. భూమి మీద కష్టాలు పడినా సరే పరలోకములో మనకి ధనం సమకూరుతుంది, పరలోకానికి మనం వెళ్తాం, గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాం అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పక్క వాళ్ళని తీర్పు తీరుస్తా, పక్క వాళ్ళని తిడతా, పక్క వాళ్ళని ద్వేషిస్తా దేవుడి దీవెనలు మనం పొందుకోలేము అని కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మంచిగా బ్రతకాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాపాలు చేయాలి, ఎట్లా బతికినా పర్లేదు, లోకములో గొప్పగా ఉండాలి అని నాశనాన్ని వెతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇరుకు ద్వారాన్న ప్రవేశించండి, జీవానికి వెళ్ళే ద్వారాన్న ప్రవేశించండి, అంతేగాని లోకాన్ని అనుసరించకండి, లోకంలో కలిసిపోకండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ దారిలో ప్రయాణించే వాళ్ళు కాదు, ముందు దాన్ని కనుగొనేవారే తక్కువ మంది అంటే ఇంకా వెళ్ళేవాళ్ళు ఎంత తక్కువ మంది ఉంటారు. అందరూ కూడా పాపం చేయాలి అని కోరుకునే వాళ్ళే. అందుకే భూమి మీద ఇంత అవినీతి, ఇంత అన్యాయం, పేదరికం ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, దేవుని పిల్లలము అని మనం పిలువబడాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. వేరే వాళ్ళు పొగుడుతారు అన్న ఉద్దేశం లేకుండా మనం మంచి పనులు చేయాలి. పక్కనోడికి నేను తీర్పు తీరుస్తున్నానంటే ముందు ఆ విషయంలో నేను కరెక్ట్గా ఉంటున్నానా లేదా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక యేసుక్రీస్తు వారు ఆఖరి విషయాలు, చివరిలో క్లోజింగ్ విషయాలు ఎవరి గురించి చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయం క్లోజింగ్ అంటే యేసుక్రీస్తు వారి ప్రసంగం అబద్ధ ప్రవక్తలతో క్లోజ్ చేశాడు. ఎందుకంటే ఎన్ని మంచి విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పినా ఎవరో ఒక బోధకులు వస్తారు, మీరు దీనికోసం దేవుణ్ణి నమ్ముకోండి, దానికోసం దేవుణ్ణి నమ్ముకోండి అని మనల్ని డైవర్ట్ చేస్తారు, పరలోక మార్గం నుండి నరకానికి మనల్ని తప్పిస్తారు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అని దేవుడు వాళ్ళకి పేరు పెట్టాడు. అంటే పైకి చూడడానికి వాళ్ళు మంచిగానే ఉంటారు, పైకి చూడడానికి మంచి మాటలు చెప్తున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళు నరకానికి నడిపించేవారు. వాళ్ళు ఎలా ఉంటారంట, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తరు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. ఇదిగో మేము యేసు ప్రభునే ప్రకటిస్తున్నాం, ఇదిగో మేము బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాం, ఇలా పైకి మాత్రం ఇలా
కనబడతారు, కానీ లోపల మాత్రం వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అంటే ఇప్పుడు దాకా చెప్పినన్నిటికీ ఆపోజిట్లో ఉంటారు. దేవుడు డబ్బు కూర్చుకోవద్దు అన్నాడు, కానీ డబ్బు కోసమే దేవుడు నమ్ముకోండి అని అబద్ధ ప్రవక్తలు చెప్తా ఉంటారు. నీతి కోసం ఆకలి దప్పులున్నా పర్లేదు, నీతి కోసం హింస అనుభవించినా పర్లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. కానీ లోకంలో మీరు ఎలా బతికినా పర్లేదు, దేవుడు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అందరూ మిమ్మల్ని చూసి గొప్పగా అనుకునేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు, ఇట్లాంటి మాటలు చెప్పి అబద్ధ ప్రవక్తలు మనల్ని దారి తప్పిస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న భావానికి పూర్తి వ్యతిరేకంగా చెప్తారు. మనం వేరే వాళ్ళని క్షమించాలి అని దేవుడు కోరుకుంటే, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తాడు, మిమ్మల్ని మాత్రం లోకంలో గొప్పగా చేస్తాడు, మీ ఊర్లో అందరికల్లా మీకు బాగా డబ్బిస్తాడు, మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని చూసి గొప్పగా అనుకునేలాగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇట్లాంటి మాటలు చెప్పి దీనత్వం కాకుండా గర్వము, ప్రేమ కాకుండా స్వార్థము, ఇవి మన మనసుల్లో నాటే వాళ్ళే అబద్ధ ప్రవక్తలు. కానీ పైకి చూడడానికి నిజమైన భక్తుల్లాగే ఉంటారు, వీళ్ళు పాస్టర్ లాగే ఉంటారు, వాళ్ళు పాస్టర్ లాగే ఉంటారు, వీళ్ళు బోధకుల్లాగే ఉంటారు, వాళ్ళు బోధకుల్లాగే ఉంటారు. కానీ ఎవరు నిజమైన బోధకుడు, ఎవరు మనల్ని పరలోకానికి నడిపిస్తారు, ఎవరు మనల్ని నరకానికి పంపిస్తున్నారు, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి మాటలు, వారి క్రియలు, వాటి ద్వారా అబద్ధ ప్రవక్తలు ఎవరో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలి? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా. అంటే ముళ్ళ చెట్లు అంటే ముళ్ళ చెట్లైనా కానీ పల్లేరు చెట్లైనా కానీ ముళ్ళు ఉండేవి. ఆ ముళ్ళుండే చెట్లకి ద్రాక్ష పళ్ళు కానీ అంజురపు పళ్ళు కానీ కాస్తాయా? చెడ్డ చెట్లకి మంచి పళ్ళు కాస్తాయా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలములు అంటే కార్యాలు. మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు, చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. ఏంటా చెడ్డ పనులు, ఏంటా మంచి పనులు? గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చదువుకుంటాం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలా అన్ని మనం చదువుకుంటాం. అలాగే శరీర కార్యాలు ఏమనగా అని మనం 19 నుండి చదువుకుంటాం. చాలా లిస్ట్ చెప్తాడు దేవుడు. కక్షలు, మత్తతులు, క్రోధము, అభిచారం, ఇవన్నీ కూడా చెప్తాడు. శరీర కార్యాలు వాళ్ళలో ఫలిస్తున్నాయా? ఆత్మ ఫలాలు వాళ్ళలో కనిపిస్తున్నాయా? ఆత్మ ఫలాలు ఫలించే వాళ్ళు మంచివారు, శరీర కార్యాలు ఫలించే వాళ్ళు చెడ్డవాళ్ళు. ఎవరైతే శరీర కార్యాల కోసమే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఆత్మ ఫలాలు లేని, భూమి మీద ఎంత డబ్బు సంపాదించినా, దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఆత్మ ఫలాలు మనలో నెరవేరకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాము అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కేవలం మాటల ద్వారా ప్రభువా ప్రభువా అని పిలిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో దేవుడి చిత్తం ఉండదు, మంచి కార్యాలు ఉండవు, కానీ ప్రభువా ప్రభువా అనే ఆరాధన ఉంటుంది. ప్రభువా మాకు ఇది చేయి, ప్రభువా మాకు అది చేయి, ప్రభువా మాకు ఇదివు, ప్రభువా మాకు అదివు అనే ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడి సైడ్ నుంచే మనం అన్ని కోరుకుంటాం, కానీ మన వైపు నుండి మనం మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఇలా దేవుడి చిత్తం వాళ్ళ దగ్గర ఉండదు, ఆ అబద్ధ ప్రవక్తల దగ్గర అని చెప్తున్నాడు. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామముల దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమములు చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయడం అంటే భూమి మీద ఉండే క్రియలే కోరుకోవడం. తప్పు చేసినా పర్లేదు, భూమి మీద గొప్ప అవ్వాలి, వారం రోజులు ఎలా బతికినా పర్లేదు, దేవుడు మమ్మల్ని దీవించాలి. పైన చెప్తున్నాడు చూడండి, ప్రవచించలేదా, ప్రవచనాలు చెప్తారు, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, దెయ్యాలను వెళ్ళగొడతారు, అనేకమైన అద్భుతాలు కార్యాలు చేయలేదా, అద్భుతాలు చేస్తారు, కానీ దేవుడి చిత్తము లేదు, క్రమముగా నడుచుకోలేదు. అక్రమము అంటున్నాడు చూడండి, అక్రమములు చేయువార్లా అంటే క్రమముగా నడుచుకోలేదు. క్రమముగా నడుచుకోవడం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, వీటి ప్రకారంగా మనం నడుచుకోవడమే క్రమంగా నడుచుకోవడం. అక్రమంగా అంటే ఏంటి? మాకు 5వ అధ్యాయం అక్కర్లేదు, మాకు 6వ అధ్యాయం అక్కర్లేదు, అసలు మాకు దేవుడు చెప్పిన మాటలే అక్కర్లేదు, మాకు డబ్బు ఉంటే చాలు, డబ్బు కోసం దేవుడి దగ్గరికి వస్తాం, మాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కోసమే దేవుడి దగ్గరికి వస్తాం, మాకు పెద్ద ఇల్లు కావాలి, ఇల్లు అడగడానికే దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడి దగ్గరికి వచ్చి అన్ని పొందుకోవాలనే ఆలోచించే వాళ్ళు అక్రమమైన వాళ్ళు. దేవుడి దగ్గరికి వచ్చి ఓకే దేవుడు పాపానికి దూరంగా ఉండమన్నాడు అనమాట అని మన మనసును మార్చుకొని పాపానికి దూరంగా బ్రతికే వాళ్ళు, దేవుడి చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళు, క్రమమైన మార్గంలో బ్రతికే వాళ్ళు. 6 రోజులు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, 7వ రోజు వెళ్ళి దేవుడికి కానికేసి వచ్చేస్తాను, దశంభాగం వేసి వచ్చేస్తాను, అట్లా చేస్తే చాలు దేవుడు నన్ను దీవించేస్తాడు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, ఇల్లు కోసం, పెళ్లి కోసం, జాబ్ కోసం, వీటి కోసం మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పే వాళ్ళందరూ అబద్ధ బోధకులు. ఎవరైతే నీ పాపాలు మానేసుకోవాలి,
నువ్వు మంచిగా బ్రతకాలి, భూమి మీద శ్రమలు అనుభవించిన నీతి న్యాయాలను వదిలిపెట్టకూడదు, దేవుడి రాజ్యాన్ని వెతకాలి, దేవుడి నీతిని వెతకాలి, అప్పుడే నీకు కావాల్సిన దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నీ ఎడల ఎవడన్నా తప్పు చేస్తే వాడిని క్షమించాలి, నీ శత్రువుని సైతం క్షమించాలి, భూమి మీద డబ్బు కూర్చుకోవాలని నువ్వు అనుకోకూడదు, డబ్బుకి దేవుడికి ఇద్దరికి దాసులుగా నువ్వు ఉండలేవు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మంచి మార్గంలో చెడుకి దూరంగా నడిపించే వాళ్ళు నిజమైన బోధకులు, నిజమైన సేవకులు. అలా కాకుండా అద్భుతాల కోసం దేవుడి దగ్గరికి రావాలి, దెయ్యాలను వెళ్ళగొట్టుకోవడం కోసం దేవుడి దగ్గర రావాలి, ప్రవచనాలు చెప్పడం కోసం, ప్రవచనాలు చెప్పించుకోవడం కోసం దేవుడి దగ్గరికి రావాలి, డబ్బు కోసం, ఇల్లు కోసం, ఆస్తి కోసం, పెళ్లి కోసం, వీటి కోసమే దేవుడి దగ్గరికి రావాలి. ఇలాంటివి చెప్పి జనాలను మోసం చేసే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళినా కానీ వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించరు. నరకానికి వెళ్ళినా కానీ ప్రభువా రోజు మేము నీ పేరే చెప్పాం కదా, అయినా కానీ మాకు ఎందుకు నరకం వచ్చింది అని అడుగుతారు దేవుణ్ణి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఒకడేమో బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, ఒకడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. మత్తయి సువార్త 5, 6, 7 యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగా బ్రతికేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. వాడికి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వాన వరద అంటే శ్రమలు కష్టాలు, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, లోకమంతా ద్వేషించిన బండ మీద వాడు ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి వాడి విశ్వాసాన్ని వాడు కాపాడుకోగలుగుతాడు, నీతి న్యాయాలతో బతకగలుగుతాడు. అలా కాకుండా అద్భుతాల కోసమో, ప్రవచనాల కోసమో, ఆశ్చర్య కార్యాల కోసమో, డబ్బు కోసమో, పెళ్లి కోసమో దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ లోకానుసారమైన కోరికల కోసం దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు గట్టిగా కష్టాలు వచ్చి, వరదలు వచ్చి, కష్టాలు సమస్యలు వచ్చాయంటే మాత్రం దేవుడిని విడిచిపెట్టేస్తారు. దాని పాటు ఎంతో గొప్పది. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళింది, అన్ని సంవత్సరాలు వాళ్ళు చర్చికి వెళ్ళింది ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఎందుకంటే ఇసుక మీద కట్టుకున్నాడు. దేవుడు చేసే మేలుల కోసమే దేవుడి దగ్గరికి వచ్చాడు కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు వాడు దేవుడిని విడిచిపెట్టేస్తాడు. ఖచ్చితంగా రప్పిస్తాడు దేవుడు. కష్టాలు ప్రతి మనిషికి పెడతాడు, ప్రతి మనిషిని దేవుడు పరీక్షిస్తాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడు తప్పు చేసేస్తాడు. ఎందుకంటే తప్పు చేయొద్దు అని బోధకుడు పద్దాక గుర్తు చేయడు కదా. బోధకుడు పద్దాక అరే అబద్ధం చెప్పొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసం చేయొద్దు, ఇవి పద్దాక గుర్తు చేస్తున్నాడు అనుకో, వాడు తప్పు చేయకుండా ఉంటాడు. బోధకుడు పద్దాక డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది, ఇల్లు వస్తుంది, దేవుడిని ఆరాధిస్తాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, వీటి గురించే చెప్తా ఉన్నాడు అనుకో బోధకుడు పద్దాక, వాడికి తప్పు చేయకూడదు అనేది మనసులో ఉండదు కాబట్టి ఈజీగా పాపంలో పడిపోతాడు. 6 రోజులు లోకంలోనే బతుకుతూ ఉంటాడు, 7వ రోజు మాత్రమే దేవుడి దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. ఎవడైతే వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుని దానిలో ఉన్న భావాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడో, వాక్యము అంటే బోధకులు చెప్పిందో నేను చెప్పిందో కాదు, వాక్యం అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది. యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త 5, 6, 7 ఈ అధ్యాయాలు చెప్పింది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దాని ప్రకారంగా బ్రతకాలి అని ఆశపడుతున్నాడు. వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. అబ్రహాము కానీ, మోషే కానీ, భక్తులు ఎవరినన్నా మీరు తీసుకోండి, దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు లోకాశలకి వాళ్ళు లొంగిపోలేదు, నీతి న్యాయాలతో వాళ్ళు బ్రతికారు, ప్రేమ, కరుణ, కృప ఇటువంటి లక్షణాలతో వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళు భక్తులయ్యారు, మనకు ఆదర్శవంతులయ్యారు. ఇన్ని మాటలు మనం విని మన జీవితాన్ని మనం మార్చుకోకుండా, క్రైస్తవ జీవితం అంటే మనల్ని మనం మార్చుకోవడం, అంతేగాని దేవుడి దగ్గరికి వస్తే పద్దాక దేవుడే ఇస్తూ ఉంటాడు అని కాదు. దేవుని నమ్ముకునేది పాపాలు పోగొట్టుకుని మనం మంచిగా మారడానికి. ప్రతిసారి దేవుడి సైడ్ నుండి అన్నీ రావాలి, ఆశీర్వాదాలు, దీవెనలు, నేను మాత్రం మారను అనుకుంటే అది ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, దేవుడు నాకు భూమి మీద ఏం చేయకపోయినా పరలోకం ఇస్తాడు. లాజర్ అనే భక్తుడిని మనం చూస్తాం లోకాసు వార్తలో. ఒళ్ళంతా కురుపులు, కుక్కలొచ్చి కురుపులు నాకే అని మనం చదువుకుంటాం. భూమి మీద అతనికి స్వస్థత లభించాలి, భూమి మీద అతనికి ఆస్తి రాలా, భూమి మీద దేవుడు అతను ఆశీర్వదించలా, కానీ పరలోకాన్ని పొందుకున్నాడు. భూమి మీద కష్టాలు పడినా, భూమి మీద ఆకలి దప్పులున్నా, భూమి మీద హింసింపబడినా పాపం చేయకూడదు, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, సువార్తను వ్యాపించాలి, ప్రతి వాళ్ళని క్షమించాలి, ప్రతి వాడిని ప్రేమించాలి, పాపానికి దూరంగా ఉండాలి, అపవాది ఆటంకాల్లో పడిపోకూడదు, అబద్ధ బోధకులు నమ్మకూడదు. ఇవన్నీ కూడా ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నారు. 5వ అధ్యాయంలో ఎన్నో మంచి విషయాలు చెప్పారు. 6వ అధ్యాయంలో ఏ ఉద్దేశంతో నువ్వు వాటిని చేయాలో చెప్పాడు. 7వ అధ్యాయంలో ఏ ఉద్దేశంతో చేయకూడదో చెప్పాడు. ఎవరెవరికి దగ్గరగా ఉండాలి, ఎవరెవరికి దూరంగా ఉండాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి. ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఒక మనిషి జీవితానికి సరిపడా, ప్రపంచం మొత్తానికి సరిపడా ఆజ్ఞలన్నీ యేసుక్రీస్తు వారు ఇచ్చారు. పాత నిబంధన సారాంశం మొత్తం ఈ 5, 6, 7 అధ్యాయాలు. కొత్త నిబంధన, మిగిలిన కొత్త నిబంధన అంతా యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్ని శిష్యులు ప్రపంచం మొత్తానికి ఎలా తీసుకెళ్లారు అనేదే మిగిలిన కొత్త నిబంధన. అంటే మధ్యలో ఉంటుంది అనమాట ఇది. ఈ 5, 6, 7 అధ్యాయాల కోసమే పాత నిబంధన మొత్తం. ఈ అధ్యాయాలని ప్రపంచం మొత్తం చేరవేయడానికే శిష్యులైనా మనమైనా.
ఒకవేళ చేరవేయలేదు అనుకోండి, జనాలు ఓహో ఇవి దేవుడు చెప్పాడని మర్చిపోతారు, పాటించాలి అని మర్చిపోతారు. ఈ మధ్య ఒక క్రైస్తవుడే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి అనేది గాంధీ గారు చెప్పారు, గాంధీ గారు చెప్పింది బైబిల్లో కాపీ కొట్టారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో చూడండి. బైబిల్లో చెప్పిన దాన్ని గాంధీ చెప్పారు అని కూడా వాళ్ళకి తెలీదు, గాంధీ గారు చెప్పిందే వాళ్ళ క్రైస్తవులు చెప్తున్నారు అనుకుంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, ఇది మదర్ తెరిసా చెప్పింది అనుకుంటున్నారు. మదర్ తెరిసా బైబిల్లో చూసి చెప్పింది, గాంధీ గారు బైబిల్లో చూసి చెప్పాడు, స్వామి వివేకానంద బైబిల్లో నుండి తీసుకుని చెప్పాడు. బైబిల్లో నుండి తీసుకుని వాళ్ళు చెప్పారు. ప్రపంచంలో యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఫిలాసఫర్ యేసుక్రీస్తు వారి మాటలను చూసే నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారి ఈ మాటలు ప్రపంచం మొత్తం చాటించాలి అన్న ఉద్దేశంతోనే ప్రింటింగ్ మెషిన్ కనుక్కున్నారు, పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో మనం చూసే ఏ పుస్తకమైనా అవనివ్వండి, ఆ పుస్తకాల ఆరంభం వెనకాల ఉన్న కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్ని ప్రపంచం మొత్తానికి చేరవేయాలి అనే ఒకే ఒక్క ఉద్దేశం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ఒక్క వీడియో, ఈ 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు బైబిల్ మొత్తానికి సారాంశం అనేది మనం గమనించాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. ఎవరికి అధికారం ఉంటుంది? ఏ తప్పు చెయ్యని వాడికే ధైర్యం ఉంటుంది, తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. ఆయన చెప్పేయన్నీ 100% నిజం కాబట్టే యేసుక్రీస్తు వారు అంత అధికారం కలిగిన వ్యక్తిగా ఇవన్నీ బోధించాడు. ఇవి 90% రైట్ కాదు, 99% రైట్ కాదు, 100% రైటు. 100% యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ రైటు. ఇవన్నీ చెప్పడానికి ఆయనే అర్హుడు, ఎందుకంటే ఏ పాపము లేనివాడు కాబట్టి. ఆయన ఏ పాపము లేనివాడు కాబట్టే ఆయన చనిపోతే మన పాపాలకి క్షమాపణ లభించింది. ఒకవేళ పాపం ఉన్నవాడే చనిపోతే మన పాపాలకి క్షమాపణ వచ్చేది కాదు. ఏ పాపము లేనివాడు కాబట్టే యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం సిలువలో బలయ్యి మనల్ని రక్షించాడు. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన మాటలు చెప్పిన ఇంకో వ్యక్తిని చూపించండి, ఒక్క తప్పు కూడా చేయకుండా ఇంకో వ్యక్తిని చూపించండి. ప్రపంచంలో ఎంతో మందిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం చనిపోయి మన పాపాలకి మనం శిక్ష అనుభవించకుండా మన బదులుగా ఆయన శిక్ష అనుభవించి, ఇదిగో నా శ్రమను చూసి మీరు కనికరపడి ఇంకోసారి తప్పు చేయకుండా ఉండండి, మీరు చేసిన తప్పులకి పశ్చాత్తాపడండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను అని మన పాపాలను క్షమించిన దేవుడు పరలోకం నుండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన నోరు తెరిచి ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఈ మాటలు ఎంత ఇంపార్టెంటో మనం గ్రహించాలి, వాటి ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప సంగతులు చాలా ఫాస్ట్గా చదివేసుకున్నాం అని మీకు అనిపించింది కదా. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రసంగం మొత్తం అన్ని విషయాలు ఒకే వీడియోలో ఉండాలి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు అని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటేసారి మనం చదువుకోవాలి అన్న ఉద్దేశంతో 3 అధ్యాయాలు కూడా ఒకే వీడియోలో చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని పదం పదం లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం అనేక ప్రసంగాలు చేసుకున్నాం. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో గాస్పెల్ మెసేజెస్, యేసుక్రీస్తు వారి ఉపమానాలు, యేసుక్రీస్తు వారి మాటలు అనే ప్లేలిస్ట్లో మీకు అన్ని కనబడతాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క అంశం గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, ధన్యతల గురించి, ఒక్కొక్క అంశం గురించి ఇండివిజువల్గా మనం వీడియోలు చేసాం. మరింత క్లారిటీ కోసం విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి అవన్నీ కూడా వినండి. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఒక్కొక్క రోజుకి సువార్తలో ఒక్కొక్క అధ్యాయాన్ని మాత్రమే మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారి ప్రసంగం మొత్తం ఒకటే వీడియోలో మనం చూసుకోవడానికి ఈజీగా ఉండాలి, కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ ఒకే వీడియోలో ఈ 3 అధ్యాయాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ బైబిల్ రీడింగ్ మెసేజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్స్లో మాకు తెలియజేయండి. 8వ అధ్యాయంతో మరలా ఇంకో రోజు మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఏ మాటలు చెప్పడానికి వచ్చారో మేము అన్నీ కూడా చదువుకున్నాం తండ్రి. ఏదో విన్నామన్నట్టుగా కేవలం చెవుల వరకే కాకుండా ఆ మాటలు మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అపవాది ఆటంకాలను మాకు దూరంగా ఉంచండి. విశ్వాసంలో మేము బలపడడానికి ఏవైతే శారీర, మానసిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు మాకు అడ్డుగా నిలుస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించండి. పరలోక సంబంధమైన దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించండి. మరలా మేము కలుసుకోవడానికి మరొక సమయాన్ని మీ చిత్తానుసారంగా మాకు దయచేయమని కోరుకుంటూ మా కొరకై శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.
ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.